లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా అనే ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మాతృదేవోభవ మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా అమ్మా, అల్లాడించితి నిన్ను గర్భమున, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు పెంచవే. అల్లాడించితి నిన్ను గర్భమున, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లల్లేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు పెంచవే. అల్లా అల్లా జీససు రామరూపములు, అల్లా జీససు రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి. అల్లా జీససు రామరూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి. నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి. నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. నొప్పులు పడకుండా పిల్లల్ని కనడం అనేది ఇప్పుడు మీరు వింటున్నారేమో కానీ మేమెప్పుడు వినలేదు. ఏ తల్లి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ నొప్పులు పడకుండా పిల్లల్ని కనలేదు. అది పెద్ద పరీక్ష. ఆ తల్లికి పిల్లనో కనడమే లక్ష్యం, అంతే. దానికోసం ఎన్నైనా భరిస్తుంది. నేను అష్టావధానం చేసి 8 మంది పండితులు వేసిన ప్రశ్నలకి విజయవంతంగా 8 పద్యాలు చెప్పి చివర 8 పద్యాలు ఏకధాటిగా అప్పగిస్తే అదొక 2 గంటల ప్రక్రియ. ఆ మొదట అష్టావధానం చేసిన రోజున మా అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అమ్మ నేను 8 మందిని గెలిచానమ్మా అన్న. కురతనం కదా, గర్వం ఉంటుంది. ఇప్పుడు 30 ఏళ్ళ వయస్సు. అందుకని నేను 8 మంది పండితులతో పోటీ పడ్డానమ్మా, గెలిచాను అంటే, ఎందుకు గెలవరా, నేను నిన్ను కనడానికి 8 రోజులు నొప్పులు పడ్డాను అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఎవరు ఎక్కువ శ్రమ పడినట్టు? 2 గంటలు పరీక్ష ఎదుర్కొన్న నేను శ్రమ పడినట్ట? 8 రోజుల పాటు కేవలం మొలకి తువ్వాలు మాత్రమే కట్టుకుని బిడ్డ బయటపడ్డమే ముఖ్యంగా గోడకి నిలబడిన నా తల్లి శ్రమ పడినట్ట? ఇది అర్థమైతే జీవితం అంతా అర్థమవుతుంది. ముందు గెలవాల్సిన పరీక్ష ఏమిటంటే సిఏలు, బిఏలు, ఎంఏలు, పిహెచ్డీలు కాదు. మన తల్లిదండ్రుల నుంచి నువ్వు పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, నువ్వు పుట్టడం నాకు చాలా ఆనందంగా ఉందిరా, నీ వల్ల నేను ఈ ప్రపంచంలో తలెత్తుకుని తిరగలుగుతున్నాను అని మన తల్లి మన తండ్రి మనకు ఒక యోగ్యతా పత్రం ఇస్తే మనం 100 సీఏలలో ఉత్తీర్ణులైనట్టు లెక్క. మనం ఎవరో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి ఆడిటింగ్ చేయడం కాదు, మన జీవితానికి మొత్తం ఆడిటింగ్ చేసి ఫలితాన్ని ఇవ్వవలసింది తల్లి తండ్రి. నీ జీవితం ఆడిటింగ్ పూర్తయిందిరా, ఇందులో ఎక్కడా నువ్వు అవినీతికి పాల్పడలేదు, నాకు సంతోషంగా ఉంది, నిన్ను కన్నందుకు నా జన్మ ధన్యమైంది అనగలిగితే అది గొప్ప లక్ష్యం. విద్యలు, పరీక్షలు, లక్ష్యాలు నిజానికి ఇవి ప్రాచీన భారతీయ సంస్కృతి పరిభాషలో మాట్లాడితే చాలా చిన్నవి. వీటిని అసలు వాళ్ళు లెక్క పెట్టలేదు. అందుకే నేనేదో పాండిత్య పరీక్షలో గెలిచాను అని 30 ఏళ్ల వయసులో ఉండే ఉత్సాహంతో మా అమ్మతో నమస్కారం చేసి చెబితే, ఎందుకు గెలవరా, నిన్ను కనడానికి నేను 8 రోజులు నొప్పులు పడ్డానమ్మా అంది. ఎందుకంటే మా ఇంట్లో నేను 9వ వాడిని సంతానంలో, లాస్ట్ అండ్ ఫైనల్. 9 మందికి అంది ఆవిడ, నేను 9వ వాడిని. 9వ వాడిని కూడా 325 అష్టావధానాలు, 10 శతావధానాలు, ఒక ద్విశతావధానం 200 మందితో
అలాగే 21 రోజుల్లో ఇలాగ 1000 మంది విద్యార్థులు కాదు, విద్వాంసులు, తెలుగు సంస్కృత సాహిత్యాల్లో విద్వాంసులు కూర్చుంటే వాళ్ళు వేసిన ప్రశ్నలకి ఒక్కొక్క పద్యానికి 4 వాయిదాల పద్ధతిలో 4000 పంక్తులు చెప్పి చివర అన్ని పద్యాలు ఏకధాటిగా ఒకే రోజులో అప్పగించే విధంగా తీర్చిదిద్దిన తల్లికి నమస్కారం, తల్లికి నమస్కారం. ఆ తండ్రికి నమస్కారం. ఏ పరీక్ష, జీవితాన్ని మించిన పరీక్ష లేదండి. ముందది గ్రహిస్తే మిగిలిన పరీక్షలన్నీ చాలా చిన్నవైపోతాయి. జీవితం అనే పరీక్షలో మనం ఓడిపోయావంటే నువ్వు ఎన్ని పరీక్షల్లో గెలిచినా ఉపయోగమే లేదు ఎక్కడ. ఇవాళ మీ వయస్సు వాళ్ళకి ప్రధానమైన సమస్య. మిమ్మల్ని కని పెంచడం వల్ల మాకు ఎదురవుతున్న సమస్య వైఫల్యం, నిరాశ, నిస్పృహ, ఆత్మహత్య. రోజు పత్రికల్లో వార్తలు చదువుతుంటే నాకైతే నా ఇంట్లో జరిగినట్టే ఉంటుంది. ఆ తల్లి ఎంత బాధపడుతుందో, ఆ తండ్రి ఎంత బాధపడుతున్నాడో. ఈయనేదో లక్ష్యం చేరుకోలేదు కదా అని ఏకంగా ఉరేసేసుకున్నట్ట. దానివల్ల ఏమైనా చేరుకుంటాడా? ఎందుకు ఆలోచించలేకపోయాడు ఈ కుర్రాడు? ఇతనికి ఎవరు ఎందుకు చెప్పలేకపోయారు? 4 వేదాలు ఉన్నాయి, 6 శాస్త్రాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, రామాయణ భారతాది ఇతిహాసాలు ఉన్నాయి, 1000 సంస్కృత కావ్యాలు ఉన్నాయి, మరో 1000 తెలుగు కావ్యాలు ఉన్నాయి. ఏ ఒక్క గ్రంథంలో ఏ ఒక్క మాట ఈ కుర్రాన్ని బతికించలేకపోయింది అని నేను ఎంతో క్షోభపడతాను ఆత్మహత్య వార్త విన్నప్పుడల్లా. జీవితం ఒక లక్ష్యం. ఈ లక్ష్యం సీజేతో అయిపోదు. చెయ్యే ఒక మజిలీ. లక్ష్యాన్ని ఎప్పుడైనా సాధించాలంటే ఎలా ఉండాలి ప్రయాణం? మీరు కొలంబస్ గురించి వినుంటారు, ఎక్కడో పుస్తకాల్లో వచ్చి ఉంటుంది. హిస్టరీ చదివే వాళ్ళు తక్కువ. ఇప్పుడు మిస్టరీ చదువులు ఎక్కువయ్యాయి, హిస్టరీ చదువులు తక్కువైపోయాయి. నిజానికి నువ్వు ఒక 100 గ్రంథాలు చదివినా సరే నువ్వు చదవాల్సింది ఏమిటో తెలుసా? నీ జీవితం. నీ జీవితాన్ని చదవకపోతే నీ చదువునంత దండగా. మీ జీవితాన్ని మీరు చదవలేరు. మీకు ఎవరికి 18 ఏళ్ళు 19 ఏళ్ళు మించి లేవు, కానీ మేము చదవగలం. నా వయస్సు 66. చదవడానికి చాలా జీవితం ఉంది. 66,000 పేజీలు రాయొచ్చు నా జీవితం అంతా జరిగిన ఘట్టాలు చెప్పాలంటే. 6600 పేజీలైనా రాయొచ్చు కనీసం. జయాలు, అపజయాలు, సాఫల్యాలు, వైఫల్యాలు, కన్నీళ్ళు, పన్నీరు అన్నీ రాయొచ్చు. ఎన్ని గ్రంథాలు చదివినా, ఇంగ్లీషుతో సహా ప్రపంచంలో అన్ని భాషల్లో ఉండే ఎన్ని గ్రంథాలు చదివినా నీ జీవితం నువ్వు చదవకపోతే వృధా. నీ శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మిత్రమా, నీ మనస్సును మించిన పుణ్యతీర్థం లేదు, నీ జీవితాన్ని మించిన గ్రంథం లేదు, నీ అంతరాత్మను మించిన గురువు లేడు. ఇది గ్రహిస్తే చాలు, జీవితం అంతా బాగుంటుంది. ఇరవై ఏళ్ల లోపున్న మీకు పెద్దగా అనుభవాలు లేకపోవచ్చు. ఏదో కేరింతలు కొట్టడం, ఏళ్ళేయడం, సరదా మాటలు, లేదా నిరాశలో కూరుకుపోవడం తప్పితే. కానీ మీకే ఓ 40 ఏళ్ళు వచ్చేసరికి చాలా అనుభవాలు ఎదురవుతాయి. నెత్తి మీద మొట్టికాయలు పడుతూ ఉంటాయి. భార్య రూపంలో, భర్త రూపంలో, పిల్లల రూపంలో, మార్కెట్ రూపంలో, ఆన్లైన్ రూపంలో, సైబర్ మోసాల రూపంలో, స్మార్ట్ ఫోన్ రూపంలో రోజు పడుతూ ఉంటాయి. ఇప్పటికే పడుతున్నాయి మీకు కూడా. అప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలించుకోవాలి. అంటే ఇది సీఏతో అయిపోయే వ్యవహారం కాదు అనుకుంటే అప్పుడు సీఏ పరీక్ష తేలిగ్గా ఉంటుంది. ఇది ఒక్కటే పరీక్ష అనుకుంటే ఇది చాలా బరువైపోతుందండి. ఎప్పుడైనా జీవితంలో దేన్ని మనం ముఖ్యం అనుకుంటామో ఆ ముఖ్యం అనుకున్నదే మన మీద ఒత్తిడి పెంచుతుంది. అంత ముఖ్యం కాదనుకుంటే ఒత్తిడి ఏం లేదు. అలాగని ముఖ్యం కాదని అశ్రద్ధ చేయమని కాదు అక్కడ. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇదే గెలవలేని వాడిని అదేలా గెలుస్తాను అనుకోవాలి. అందుకే నేను కొలంబస్ని చెబుతున్నాను. చరిత్ర చదువుంటే కొలంబస్ గురించి ఎక్కడొక్కడ వచ్చి ఉంటుంది. సినిమా పాటల్లో కూడా కొలంబస్ కొలంబస్ అంటూ వెనక పాట ఒకటి ఉండేది, బాగా ప్రచారమైంది. ఆ కొలంబస్సు ఇతర దేశాల వాళ్ళ తరఫుని కొత్త దేశాలు కనుక్కొందుకు బయలుదేరాడు, కొంతమంది నావికులను తీసుకుని. అవేళ దారా తిన్న ఏముంది కనుక దిక్సూచి యంత్రాలు కూడా సరిగ్గా లేవు. సముద్రంలో ప్రయాణం చేస్తే ఏమవుతుందో తెలియదు. ఎందుకు బయలుదేరాడో తెలుసా? ఇండియా. ఇవాళ మనం గర్వించాల్సిన విషయం,
ఈ దేశం ఆర్థికంగా 16వ స్థానంలో ఉంది, అక్కడి నుంచి 5వ స్థానంలోకి వచ్చింది, అక్కడి నుంచి నిన్నో మొన్న 4లోకి వచ్చింది, అక్కడి నుంచి రేపు ఎల్లుండో 3లోకి ఎడుతుందని మనం అనుకుంటున్నామో అటువంటి దేశం 16వ శతాబ్దం నాటికి ప్రప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలో ఏ దేశం నా దేశంతో తొలతూగడం కాదు, నా దేశం కాలి గోళ్ల దగ్గర కూర్చోవడానికి కూడా స్థాయి లేకుండా ఉంది. ఒక కొలంబస్, ఒక వాస్కోడి గామా, ఒక డచ్ యాత్రికులు, ఫ్రెంచ్ యాత్రికులు, మొత్తం ఇంగ్లీషు వాళ్ళు అందరూ నా దేశం కోసం పరిగెత్తిన వెళ్ళాయి. ఇవాళ దౌర్భాగ్యం ఏమిటంటే అమెరికాలో ట్రంప్ విద్యార్థులకు వీసాలు ఆపేశాడు అనగానే ఇక్కడ విద్యార్థులు గుండె లాగిపోతున్నాయి. అది నా దేశం. అసలు ఏ దేశంలో వాడు ఆ దేశంలోనే పుట్టాలి, ఆ దేశంలోనే బతకాలి, ఆ దేశంలోనే చావాలి, అటువంటి రూల్ రావాలి. అవకాశాలు ఉండని లేకపోని మనం ఊళ్ళోనే బతుకుతాం, ఉన్న చోటే బతుకుతాం, ఉన్న పనే చేసుకుంటాం, ఉన్నదేదో తింటాం, నష్టమేం లేదు. జీవితం అంతా ఇంత నిరాశలకి నిస్పృహలకి మీ తరం ఎందుకు లోనవుతున్నారంటే మీరు కాదమ్మా, దోషం మాదే. మేము మిమ్మల్ని ఉన్న చోట ఉండనీయం. పరిగెట్టు 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 ఏం చేయాలి? నాశనం అయిపోవాలి. కాళ్ళు 2 విరిగిపోయి ఆర్థోపెడిక్ వాడి దగ్గరికి వెళ్ళాలి. పరిగెట్టినా పాలు దొరకవు, నీళ్ళే. మరి అటువంటిప్పుడు నిలబడి నీళ్లు తాగచ్చు కదా. పరిగెట్టడం ఎందుకు? పాలు దొరకనప్పుడు. పరిగెట్టినా పాలు దొరకాలి కదా, దొరకట్లేదు. పాపాలు దొరుకుతున్నాయి, పాలు దొరకట్లా. అంచేది లక్ష్యాన్ని సాధించడం అంటే ఒక సీజేతో అయిపోదు. కొలంబస్ లక్ష్యం ఏమిటంటే కొత్త దేశాలు కనుక్కోవాలి. దేశాలు కూడా లేదు ఇండియా. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండియాలో సుగంధ ద్రవ్యాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా ద్రవ్యాలన్నీ మన దేశంలోవే. బంగారం విపరీతం, వజ్రాలు విపరీతం, నవధాన్యాలు కాదు నవరత్నాలు ఇక్కడే. ఇది నిజంగానే రత్నగర్భ. ఈ భూమికి రత్నగర్భ అని నిజంగానే రత్నగర్భ. దీని కడుపు నిండా రత్నాలే ఉన్నాయి. మన తెలుగు తల్లి పాటలో కూడా పాడతారు చూడండి. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఇది పాట. కడుపులో బంగారం అంటే కవిత్వపు మాట అనని నేను దాని. శంకరమణి సుందరాచార్య మహాకవి, ఆయన కవిత్వం కోసం రాశారు. కానీ అది కేవలం కవిత్వం మాట కాదు, ఇట్ ఈజ్ ఫిజికల్లీ ప్రాక్టికల్లీ ఫ్యాక్ట్. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి భూమిలోనూ కడుపులో రత్నాలు ఉన్నాయి. ఈ భూమి రత్నగర్భ. నీకు తవ్వడం తెలియదు, ఎక్కడో ఉంది ఎక్కడో ఉంది అనుకుంటున్నాం మనం అంతే. అందుకే నేను కొలంబస్తో మొదలు పెడుతున్న ప్రసంగాన్ని. ఎప్పుడో 500-600 ఏళ్ల క్రితం ఇండియా ఎక్కడుందో కనుక్కుందుకు వచ్చాడు ఆయన. ఎందుకు ఇండియా? ఇవాళ మనం ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నామే, ఉద్యోగాలకు కాదండి, చదువు కూడా. అన్నిటికీ ఉద్యోగం. రేపు పొద్దున పాల ప్యాకెట్లు కూడా అమెరికా నుంచి వస్తాయి మనకి, ఎక్కడెక్కడ రావు, అమెరికా నుంచి వస్తాయి. వాడు వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుంటాం మొహం కడుక్కొని, లేదా వీలైతే కడుక్కోకుండా. ఇవాళ ఇలా మొత్తం విదేశాలకి పరిగెడుతున్న జాతి ఉన్న దేశం కోసం ఒకప్పుడు కొలంబస్ ఎంత యాత్ర చేశాడో అంటే సముద్రంలో ఏ దిక్కు కడుతున్నాడో తెలియలేదు. దిక్సూచులు కూడా సరిగ్గా లేని రోజులు అవి. దిక్కు దివాణం లేదు ఒక మాట చెప్పాలంటే. కానీ అతను ఎంత ఆనందంగా ప్రయాణం చేశాడో తెలుసు. ఆయనతో పాటు ఒక 10 మందో 12 మందో ఉన్నారు. ఆనందమున అబ్ధియంకమున ఊహాపోహలే తోడుగా. మొత్తం యావత్ ప్రపంచ చరిత్రని నేను సాగరఘోష అనే మహాకావ్యంలో 1116 పద్యాల్లో వర్ణించా. యావత్ ప్రపంచంలో జరిగిన పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, సాంఘిక, సాంస్కృతిక, వైజ్ఞానిక, సాహిత్య విశేషాలన్నింటినీ మొత్తం మన భారతీయ తత్వం, ఇండియన్ ఫిలాసఫీ నేపథ్యంలో వర్ణించే కావ్యం అది. అందులో అనేక ఘట్టాలు వస్తాయి. అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, జపాన్ జర్మన్ చరిత్ర, ఇండియా చరిత్ర, సరే రామాయణ భారత భాగవతాల దగ్గర నుంచి. అందులో కొలంబస్ గురించిన పద్యాలు ఇవి. నాకు ఆయన ఎవరో తెలియదు. నాకు ఆయన మేనత్త కొడుకు కాదు, మా మేనలుడు కాదు, నా మేనమావ అసలే కాదు. కానీ అతను సాగించిన యాత్ర నాకు ఆశ్చర్యం అనిపించి ఇతని గురించి ఒక 5-6 పద్యాలు రాయకపోతే నా కావ్యం దండగా అనుకున్నా. అంత సాహసి.
ఆనందంబున అబ్ధియంకమున ఊహాపోహలే తోడుగా స్నానం వాడుచుక ఉముదీసురధునిన్ సామ్యాత్రిక శ్రేణితో ఆ నౌకాపథగామి ఏగునెడ నాకాశ్చర్యమైపోయే ఏండ్లైనన్ పూండ్లు మనంగినన్ ఏండ్లైనన్ పూండ్లు మలంగినన్ తొలగదు ఆయాసమ్ము నైరాస్యమున్ ఏండ్లైనన్ పూండ్లు మలంగినన్ కలుగదు ఆయాసమ్ము నైరాస్యమున్. అతను ప్రయాణం చేసింది నేల మీద కాదు, సముద్రం మధ్యలో అబ్ధి అంకమన. అయినా అతను అధైర్యపడ ఆనందంగా ప్రయాణం చేశాడు. అంటే ముందు నువ్వు లక్ష్యాన్ని సాధించాలంటే నీ మనస్సు ఆనందంగా ఉండాలి. దీన్ని నేను సాధించడం ఆనందం కోసం, ఉద్యోగం కోసం కాదు. మనకి ఇవాళ పట్టుకున్న పెద్ద జబ్బు అది. సీఏ అయ్యాక ఏం చేస్తావు? ఏం చెయ్యం, పేడ తీసుకుంటాం. నీకెందుకు గొడవ? ఏదో ఒకటి చెయ్యాలా ప్రతివాడు. ఇది ఎందుకు చేసావు? నా ఆనందం కోసం చేశానని చెప్పండి అమ్మా, డబ్బు కోసం కాదు, ఆడిటింగ్ కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు. సీఏ ఎందుకు చేసావు? నాకు లెక్కలంటే ఇష్టం కాబట్టి చేశానని చెప్పండి. అలా చెప్పగలిగితే నా ప్రవచనం సార్థకమైనట్టు లెక్క. ఇట్స్ నాట్ ఫర్ ది జాబ్. ఇది ఉద్యోగం కోసం కాదు, డబ్బు కోసం. నా ఆనందం. నాకు 10th క్లాసులో ఫస్ట్ క్లాసుకి సరిపడ మార్కులు వస్తే, ఆ రోజుల్లో ఫస్ట్ క్లాస్ చాలా ఎక్కువ, 70లో. మా నాన్నగారు బైపీసీ చేయి, ఎంపీసీ చేయి అన్నారు. నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని. నేను అన్నాను ఏం అవ్వను, నేను తెలుగు మాస్టర్ అవుతాను, నీకు ఇష్టమైతే చదివించు, లేకపోతే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాను. వాళ్ళందరూ ఏదో మామూలుగా డిగ్రీ చదివారా, నువ్వేదో డాక్టర్. నేను డాక్టర్ అయితే 25 మంది పోతారు హాస్పిటల్లో, నువ్వు చూస్తావా? పద్యాలు చెబితే వింటాడు, పోతాడు, ఇంటికి పోతాడు, పైకి పోవడం. ప్రవచనాలు చెప్పడం వల్ల ఎవరు పైకి పోరు కదా, ఇంటికి పోతాడు ఇష్టం లేకపోతే. కానీ నేను వైద్యం చేస్తే పైకి పోతారు. నాకెందుకు? నాకు ఆసక్తి లేదు. నాకు ఎవడన్నా ఇంజక్షన్ చేస్తుంటేనే నాకు భయం. నన్ను చేయమంటే బట్టి ఇంజక్షన్ నువ్వు. మనకు ఆసక్తి లేని రంగాలు ఉన్నాయండి. ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ ఆసక్తులని రుద్దేస్తున్నారు పట్టుకొచ్చి పిల్లల మీద. నేను అవ్వలేకపోయా, నువ్వు అవ్వాలి. అంటే నాకు కడుపు నొప్పి రాలేదు, నీకు రావాలి. నాకు క్యాన్సర్ రాలేదు, నీకు రావాలి. బాగుంటుందా మాట? ఈ మాట ఎలా అంటారండి? నేను అవ్వలేకపోయాను, నువ్వు అవ్వాలి. నువ్వు అవ్వలేనప్పుడు నేను ఎలా అవుతాను? తల్లి అవ్వలేనప్పుడు తండ్రి అవ్వలేనప్పుడు ఈ గుంటగాడు అవుతాడా? ఇది ఎక్కడ విచిత్రమైన మాట. నేను అవ్వలేకపోయాను, నువ్వు అవ్వాలి. ఎందుకు అవ్వాలి? నేను స్పష్టంగా చెప్పాను. 15 ఏళ్ళు అప్పుడు వయస్సు నాకు. 10th క్లాస్ పాస్ చేయడం ఎంత అండి? నేను అవ్వను, నన్ను ఇబ్బంది పెట్టద్దు, లేదా చదువు మానిపించేయండి. ఇంటి దగ్గర పొలం ఉంది, వ్యవసాయం చేసుకుంటాను, నేను తెలుగు పద్యాలు పాడుకుంటాను, నీ కర్మరా అన్నాడు ఆయన. ఇవాళ ఆ కర్మ ఇన్ని వందల మంది విద్యార్థుల ముందు కనకాభరణ భూషితులను చేసిందమ్మా. నేను ఎన్నోసార్లు నాకు పద్మశ్రీ బిరుదం సహా అనేక రకాల బిరుదులు వచ్చి అఖండమైన సన్మానాలు జరిగితే అనుకుంటాను, అన్న నీ మాట కాదని ఇంత వాళ్ళనయ్యానయ్యా, చూడ్డానికి నువ్వు లేవు కదా, చూసుంటే ఎంత సంతోషించేవాడువు. నా బిడ్డ తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని. తండ్రికి కావలసింది ఏమిటి? నా తండ్రికి ఏమైనా నా మీద కోపమా? ప్రేమ, అపారమైన ప్రేమ. ఆయన ప్రేమ ఏమిటంటే, మామూలుగా అందరూ చదువుకుంటూనే ఉన్నారు, మన వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకోవాలి. ఏ తండ్రికైనా ఉంటుంది కొంచెం అది. అందుకే నేను బాగా డబ్బు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో, తెలుగు మాస్టర్ అయితే డబ్బులు ఏమొస్తాయన్న ఉద్దేశంతో డాక్టరో యాక్టరో అవ్వమన్నాడు. కానీ నా చదువుకైనా వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ నేను నిజంగానే లక్షలు సంపాదించుకున్నానయ్యా, ఇల్లు కట్టుకున్నాను, పెళ్ళాం పిల్లలతో సుఖంగా ఉన్నాను, పిల్లల్ని విద్యావంతులను చేశాను, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, పెళ్ళయింది, మనవరాలు పుట్టింది, అన్నీ బాగున్నాయి. మరి నువ్వు లేవు కదా. ఆలోచించండి అమ్మ, అన్నీ సాధించావు, నా తండ్రి నాకు తిరిగి వస్తాడా? అంటే ఆ తండ్రి కాదు, రేపు నేనైనా వెళ్ళిపోవలసిందే, ఎవరైనా వెళ్ళిపోవలసిందే. జీవితానికి లక్ష్యం ఏమిటంటే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, పుట్టేటప్పుడు ఏడుస్తూ పుట్టాము, ఎవడో నవ్వుతూ పుట్టలా, మనం ఏడుస్తూ పుట్టాము. కేరం అని మన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వారు, మనం ఏడుస్తూ పుట్టాం, వాళ్ళు నవ్వారు కదా. వెళ్ళేటప్పుడు మనం నవ్వుతూ వెళ్ళిపోవాలి, వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అది సహజం, అది లక్ష్యం.
ఏడుస్తూ పుట్టినవాడు ఏడుస్తూ వెళ్ళిపోకూడదు. శ్రీకృష్ణుడు అందుకోసం భగవద్గీత చెప్పాలా, నవ్వుతూ వెళ్ళే విధానం చెప్పాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని లక్ష్యం సాధించమని చెప్పలేదు, బాణం ఏమని చెప్పాడు. లక్ష్యం గిక్ష్యం పక్కనట్టవయ్యా, బాణం ఏమయ్యా, బాణం వేయడానికి ఇంత గొడవ ఎందుకు? ఆ బాణం లక్ష్యాన్ని సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ముందు బాణం వేయి. ఒక్క బాణం వేయడం కోసం ఆయనకి 700 శ్లోకాలు చెప్పాడు, 18 అధ్యాయాలు శ్మశానంలో నిలబడి చెప్పాడు. అంటే లక్ష్య సాధన అంటే ఏమిటి? ముందు ప్రయత్నం, ప్రయత్నంలో ఉండాలి ఆనందం. లక్ష్యంలో ఎప్పుడు ఆనందం ఉండదు. లక్ష్యం అయిపోయాక ఇంకేమిటి 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 గడిదుగుడ్డు. ప్రతిదానికి ఇంకేమిటి. నేను అష్టావధానం చేశాక మరి శతావధానం చేయాలన్నారు, అది చేశాను. తర్వాత సహస్రావధానం చేయాలి, అది చేశాను. ఇంకా ఏం భోజనం చేయమన్నారు, ఇంకేముంది చేయడానికి? అవధానంలో అది శిఖరం, ఇంకేం లేదు. ఇక్కడ ఓ శిఖరం చేరుకున్నామండి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ నా లక్ష్యం అన్నాడు, ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? అక్కడ ఆంధ్రప్రదేశ్ జెండా, భారతదేశం జెండా ఒకటి పాతుతాడు, కిందకు వస్తాడు ఆయాసపడి. ఇంతేనా? ప్రభుత్వం వాడు వాడికి ₹1,00,000 ఇస్తారు. తర్వాత ఏమి ఎక్కుతావు? మొక్కలపేట ఎక్కాలి, మంచం ఎక్కాలి, శోభన మంచం ఎక్కాలి. ఇంకేం ఎక్కుతావు? ఎన్ని ఎవరెస్ట్ పేటాలు ఎక్కినా పెళ్లి మంచం ఎక్కక తప్పదు కదా, పిల్లల్ని కనుక తప్పదు కదా, వాళ్ళు నేను ఎత్తిమీ ఎక్కక తప్పదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు పిల్లలు, ఎవరెస్ట్ శిఖరం మా నాన్న ఎక్కాడు, వాడిని ఎత్తి మీద నేను ఎక్కా అంటాడు. ఇప్పుడు ఎవడు గొప్ప? వాడే గొప్ప. మంచిది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కడాలు, పాతాళంలో దూకడాలు, ఇవన్నీ లక్ష్యాలు కావు. ఇక్కడ ఏడుస్తూ పుట్టావు, నవ్వుతూ వెళ్ళిపోతున్నావా లేదా? అందుకు అవసరమైన మెట్లు వేసుకున్నావా లేదా? అందుకు అవసరమైన దారి తయారు చేసుకున్నావా లేదా? నవ్వుతూ వెళ్ళిపోవాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళు బాధపడతారు సహజం. ఎందుకని ఇప్పుడు పడతారు? మన వల్ల వాళ్ళకి జరిగే మేలు ఆగిపోతుంది. అంటే మన లోకానికి మేలు చెయ్యాలి. అయ్యో ఇలాంటి వాడు మళ్ళీ పుట్టడే, ఇలాంటి తల్లి మళ్ళీ పుట్టదే, 10 మందికి పెట్టే చెయ్యి పోయిందే అని వాళ్ళు బాధపడాలి. అది జీవితానికి ప్రధాన లక్ష్యం. అందుకోసం డబ్బు అవసరమే, ఉద్యోగాలు అవసరమే, అన్నీ అవసరమే. అందుకని కొలంబస్ ఎందుకంత దీర్ఘ ప్రయాణం, కఠిన ప్రయాణం చేయగలిగే ఆనందం. అందుకే నేను పద్యం ఆనందంతో మొదలుపెట్టి, ఆనందం మున అబ్ధియంకమున ఊహాపోకలే తోడుగా. మనం ఏదైనా ప్రయాణం చేయాలంటే వీఆర్ ఫ్రెండ్స్, వీ ఫోర్ గెట్ టుగెదర్. గెట్ టుగెదర్? ఎవడూ లేకుండా ఒంటరిగా నువ్వు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం చేస్తే నువ్వు శ్రీకృష్ణుడితో సమానం, రామకృష్ణ పరమహంసతో సమానం. నీ కూడా స్నేహితులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఉండాలని కోరుకుంటున్నావంటే నువ్వు ఇప్పటికీ బలహీనంగానే ఉన్నట్టు లెక్క. జీవితం అనే ప్రయాణం ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఎవరూ మన కూడా ఉండరు. ఎందుకంటే ఎవరూ మనతో రాలేదు కాబట్టి మన కూడా రారు. మనతో ఏమీ రాలేదు కాబట్టి మన కూడా ఏమీ రావు. మధ్యలో వచ్చే అన్నీ మధ్యలో పోతాయి. అది నిర్ణయించుకున్నాడు అతను. ఊహ అపోహ తప్పితే ఏం లేవు. ఎక్కడో ఏదో మెట్ట కనపడితే ఓ దెబ్బ, ఇండియా ఏమో అన్నాడు, కాదని చెప్పారు ఎవరో. మళ్ళీ ముందుకు పోయాడు. ఇండియా ఏమో అనేది ఊహ, కాదు అనేది అపోహ, రెండు అయిపోయాయి అక్కడ. స్నానం బాడుచు కౌముదీసురధుని సంయత్రిక శ్రేణితో. అతను వెన్నెల రాత్రుళ్ళు, చిక్కటి అమావాస్య రాత్రుల్లో కూడా ప్రయాణం చేశాడు. ఎప్పటికప్పుడే ఆకాశం కేసి చూసి ఆనందించాడు. వెన్నెల కౌముది సురధుని, ఆకాశగంగలాగా వెన్నెల ఎంత అందంగా ఉంది అని వెన్నెట్ని చూస్తూ ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేస్తున్న చెప్పి ఇండియా 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 అనలేదు, మురిగిపోతాడు మధ్యలో. ఎప్పుడు చదువుకుంటామంటే అస్తమానం పరీక్ష 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 అనకూడదు. పరీక్ష తప్పడం మాటలో ఉన్న గుండెలు అయ్యే తప్పిపోతుంది. పరీక్షకి ఎలా చదువుకోవాలో, ఏం చేయాలో ఒక ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మాటికి పరీక్షలను గుర్తు చేసుకోకూడదు. కౌంట్ డౌన్ రాయడం చాలా తప్పు నన్ను అడిగితే. అది పిల్లల్ని భయపెట్టడమే. పరీక్షల ముందు చాలామంది కోచింగ్ సెంటర్ల వాళ్ళు కౌంట్ డౌన్ రాసేస్తారు. ఇంకా 14 రోజులు, ఇంకా 12 రోజులు, ఇంకా 11 రోజులు అంటే నువ్వు చావడానికి లెక్క అని లెక్క. ఏటి కౌంట్ డౌన్? పని లేక వీడు గుండెపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఉన్న పని కూడా చేయలేడు. ఒకవేళ కౌంట్ డౌనే రాస్తే నువ్వు గెలవడానికి ఇంకా 14 రోజులు ఉంది అని రాయాలి. 14 రోజులు మాత్రమే అనుకోకూడదు. 14 రోజులు సమయం ఉంది, పర్వాలేదని రాయాలి పక్కనే. దానివల్ల లేజీనెస్ పెరగదు, ఉత్సాహం పెరగదు. అంటే నీకు ఇంకా అవకాశం ఉందయ్యా 14 రోజులు. ఇవి మనస్సును తేలిక చేస్తాయి, అప్పుడు పోటీకి తట్టుకునేలా చేస్తాయి. ఒక పోటీకి తట్టుకోవాలంటే మనస్సు తేలిక అవ్వాలి. ఈ జీవితమే అశాశ్వతం, ఇందులో ఇదొకటి. కానీ ఏదో జరుగుతుంది, మనం చేసేది మనం చేస్తాం. సాధించి తీరాలి అని ఎప్పుడైతే పట్టుదలకి పోయామో, అది సాధించలేకపోయేసరికి సీలింగ్ ఫ్యానాయ విద్మహే సున్నీ కంఠాయ ధీమహి
తన్నో మృత్యు ప్రచోదయాత్. అదే ఆత్మహత్య. సీలింగ్ ఫ్యాన్ సిద్ధంగా ఉంది, 2 కుర్చీలు వేసుకుంటే అయిపోయాయి. మగాళ్ళకి లొంగి ఉంది, ఆడాళ్ళకి చున్నీ ఉంది, సరిపోయి. అందుకోసమా, దీనికోసమా ఇది? అతనికి ఊహ అపోహ. ఆ నౌకాపథగామి ఏగునెడన ఆశ్చర్యమైపోయే. సముద్రం చూసింది ఎవరు తోడలేరు. మిగిలిన నావికులు ఉన్నారు, అతనితో వచ్చిన వాళ్ళు నిద్రపోతున్నారు. అందులో ఒకడు అన్నం తింటున్నాడు, ఒకడు స్నాక్స్ తింటున్నాడు, ఒకడు సీరియల్స్ అంటారు అమెరికా భాషలో, అవేవో తింటున్నాడు, అడ్డమైన గడ్డి. వీడికి తోడుగా ఎవ్వడూ లేడు, సముద్రమే తోడు. సముద్రం అనుకుందట, ఇంతకాలం ఇంతమంది తిరగడం చూశాను కానీ ఎంత ఏకైక లక్ష్యంతో తిరుగుతున్నవాడిని నేను చూస్తున్నాను రా, నాకు ఆనందంగా ఉందిరా, తిరగరా అని సముద్రం కొలంబస్ని ఆశీర్వదించింది. అందుకని అతను లక్ష్యాన్ని సాధించగలిగాడు. మీరు ఆనందంగా ఉండి తోటలో కూర్చొని చదివితే తోటలో ఉన్న చెట్ల మీద వాళ్ళని పిట్టలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి. మీ ఆ నవ్వు ముఖాన్ని చూడడానికి వస్తాయి తోటలోకి. అవి సరదాకి రావు. ఇక్కడ పిల్ల ఎవరో చదువుతోంది, నవ్వుతూ ఎంత అందంగా ఉందో అని పిల్లని చూడడానికి పెట్టొస్తుంది. ఆ పిట్టలు, ఆ చెట్లన్నీ మన ఆశీర్వదించేలా ఉన్నారు. 7 మొహం వేసిన కౌంటుడౌన్ దగ్గర పెట్టుకుని చదవకూడదు. ఇక్కడ వచ్చిన పిట్టలు కూడా పారిపోతాయి. అందుకని ఎవరు లేరు. అతనికి సముద్రానికి ఆశ్చర్యం. ఎందుకని ఏండ్లైన పూండ్లు మలంగిన కలగద ఆయాసము నైరాశ్యము. ఏండ్లు పూండ్లు అంటారు తెలుగులో ఒక జాతి. ఎన్నేళ్ళు అయిందో తెలియదు, అలా తిరుగుతూనే ఉన్నాడు పాపం. 5 ఏళ్ళు 6 ఏళ్ళు సముద్రంలో. ఎటు ఎడుతున్నాడో తెలియదు, ఎక్కడికి ఎడతాడో తెలియదు. కానీ అతనికి ఆయాసం రాలేదు, నిరాశ కలగలేదు. మరి అన్నేళ్ళు సముద్రయాత్ర చేసి ఇండియా కోసం తాపత్రయపడిన వాడికి రాని నిరాశ మనకెలా కలుగుతోందండి? లక్ష్యం సాధించాలంటే ముందు ఆనందంగా ఉండాలి, ప్రణాళిక వేసుకోవాలి, ప్రయాణించాలి. ప్రయాణంలో ఆనందం పొందాలి కానీ లక్ష్యం సిద్ధించడంలో ఆనందం పొందడం కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రయాణం అంతా ఆనందంగానే ఉండాలి. చదువుతున్నప్పుడే ఆనందంగా ఉండాలి. లక్ష్యం సిద్ధించిన తర్వాత ఇంకో లక్ష్యం చెప్తారు ఎవరో. ఇంకా అతనికి ఎదురైన ఇబ్బందులు మామూలుగా కాదు. సాటి ప్రయాణికులు ఉన్నారు, చంపేస్తామని చెప్పారు. అనవసరంగా వచ్చావు, ఇప్పుడు ఇండియా కనిపెట్టకపోతే మనకు నష్టమేంటి? ఎందుకంటే కుటుంబాలను వదిలేసి వచ్చారు, మోగాళ్ళే వచ్చారు. ఆడాళ్ళకు ఉత్తరం రాద్దామన్నా అవకాశం లేదు. సముద్రంలో పోస్ట్ బాక్స్ ఎక్కడుంది? ఈ స్మార్ట్ ఫోన్లు, ఇవన్నీ వాట్సాప్లు, ఫేస్బుక్లు ఉండే రోజులు కానే కావు. 500-600 ఏళ్ల క్రితం చెప్పే మాట ఏం లేదు, కబురు తెలియదు. సరే, వీడు చనిపోతే శవాన్ని పంపే అవకాశం కూడా లేదు, సముద్రంలో పడేయాలి తప్ప. సాగుచు ఆగి ఆగి కొనసాగగలేని సుదీర్ఘయానమందు ఆగము సేయు నావికుల ఆగడములు సహించి ప్రాగ్దిశందాగిన భారతావనిని తాను కనుంగొననించి ఊహలందూగెను నీటిసారి. సాగుచు ఆగి ఆగి కొనసాగగలేని సుదీర్ఘయానమందు ఆగము సేయు నావికుల ఆగడములు సహించి ప్రాగ్దిశందాగిన భారతావనిని తాను కనుంగొననించి ఊహలందూగెను నీటిసారి. ఊహలందూగెను నీటిసారి. జయహో జయహో నవదృష్టికి ధైర్య పుష్టికి. నీటిసారి. బాటలో వెళ్ళేవాడిని బాటసారి అంటే, నీటిలో వెళ్ళేవాడిని నీటిసారి అన్నాడు. బాటలో వెళ్ళడం తేలిక, ఎవడో ఒకడు దారి చెబుతాడు. నీటిలో వెళ్ళేవాడికి దారి ఎవరు చెప్తారు? అంచేతన నీటిలో మనం ప్రయాణం చేస్తున్నామంటే చిందులకు సిద్ధంగా ఉండాలి. సముద్రంలో ప్రయాణం చేసేవాడికి చిందులు తప్పవు, సమాజంలో జీవించేవాడికి నిందలు తప్పవు. సిద్ధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సముద్రంలో ప్రయాణించాక చిందులు తప్పుతాయా? సమాజంలో జీవించాక నిందలు తప్పుతాయా? అందరూ మనం ఒకలాగే అర్థం చేసుకోవాలంటే అలాగా? మనం ఏదో ఓ పని చేసాం చిన్నది, అది ఏదో మంచిది అనిపించింది, దాన్ని ఫేస్బుక్లో పెట్టాం, అందులో వెంటనే 10 లైకులు వచ్చాయి. బొట్టనవేలు పైకి యా అన్నాడు వీడు. 11వ రోడ్ 7 సేవలో ఏదో మొహం అన్నాడు కిందకెట్టి. వెంటనే నిరాశ వచ్చింది. అసలు నువ్వు చేసిన పని అందులో ఎందుకు పెట్టావు? బుద్ధి లేక. ఇదేమన్నా పెద్ద మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమో, సర్దార్ పటేల్ వీరత్వం ఏంటైంది? ఇంత చేసి కొత్త డ్రెస్ వేసుకున్నావు, ఇంతేనా? దాన్ని అక్కడ పెట్టాలా? పెట్టావు, 10 మంది నీ మొహమాటానికి ఓకే గుడ్, వెరీ గుడ్, లుకింగ్ గుడ్ ఏదో అన్నారు. మనం ఏదో ఇంత లావు అయిపోయి 2 కేజీలు బరువు పెరిగాం. ఒకడు ఎవడికో వెళ్ళిపడింది, 7 సేవలో ఏదో మొహం నీకు పెళ్ళి అవుతాన్నాడు, చచ్చింది ఇక్కడ. వాడికి మండింది. ఎందుకన్నాడు? వాడికి అసూయ, అంతకంటే ఏముందమ్మా. మనం ఎందుకు బాధపడాలి? అసలు మనం అందులో పెట్టడమే తప్పు. మన మొహానికి మార్కులు వేయడానికి వాడేవాడండి. మన మొహం అర్థం చూసుకుంటే మనకు తెలియట్లేదా వీళ్ళు మార్కులు వేయాలా?
ఫేస్బుక్లో మన సొంత వ్యవహారాలు, ఫోటోలు, మాటలు, ఇంట్లో జరిగినవి అన్నీ పెడుతున్నామంటే మనం బలహీనమైపోయాం, పూర్తిగా బలహీనమైపోయి వ్యాపారం మొత్తం మీరు మానేయండి, మీరు పరీక్షల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈ స్మార్ట్ ఫోనే జరగబడుతుంది మొత్తం. అది ఇది పట్టుకొచ్చి అడ్డమైన గడ్డి పెట్టడం, ఎవడో కామెంట్ చేయగానే ఏడుస్తూ కూర్చోవడం ఇక్కడ. అందుకని అతనికే వచ్చే అలాగా అలా వెళ్ళిపోతూ ఉంటే ఎంతకీ అవ్వదు. ఇండియా ఏదంటే ఎవరు చెప్పట్లా. మధ్యలో వీడు ఇండియా అన్నావు ఉండు, వస్తుంది. ఏం వస్తుంది? ఇండియా ఏమన్నా చిన్నదా? అందుకని వాళ్ళు గొడవ చేశారు. ఆగడములు సహించి వాళ్ళు వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం, బతుకుంటే చాలు, ఇండియా కనుక్కోకపోయినా పర్వాలేదు, ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మసాలా ఏం అక్కర్లేదు, బంగారం వద్దు, రత్నాలు వద్దు, ప్రాణాలు ఉంటే అని వీడి ప్రాణాలు తిన్నారు. వాడు ఎందుకు వచ్చాం? సాధించాలి లక్ష్యం. ఆ రకమైన పట్టుదల ఉండాలమ్మా. సిఏ ఫౌండేషన్ కోర్సు ముగించుకుని, ఇంటర్ ముగించుకుని, డిగ్రీ కూడా అదే సమయంలో సాధించుకుంటూ, ఫైనల్స్ ముగించుకుని సుమారుగా 5 ఏళ్ల పాటు ఈ శిక్షణ కొనసాగించాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సాధించాలి. సాధించడంలోనే మనకు ఆనందం ఉందనే మాట ఉండాలి మనసు. సాధించాక కాదు ఆనందం, సాధించడంలోనే ఉంది ఆనందం. అప్పుడు ప్రతిక్షణం ఆనందంగానే ఉంటాం. మీరు 5 ఏళ్ళు ఆనందంగానే ఉంటారు. తర్వాత దాని ఫలితం ఏదో వస్తుంది. నొప్పులు పడిన తల్లికి బిడ్డ పుట్టినట్టే ఫలితం వస్తుంది. దానికేముంది? ఆ బిడ్డ వల్ల తర్వాత సుఖపడవచ్చు, కష్టాలు పడవచ్చు. ఎవరు చెప్తారు? ఎందుకన్నావురా బాబు అనుకోవచ్చు. ఎవరు చెప్తారు? అంత పరీక్ష అయిపోగానే ఏమైపోలేదండి ఇక్కడ. ఇంతకీ ప్రాగ్దిశం దాగిన భారతావరణ, తూర్పు ప్రాంతంలో ఉందిట అన్న ఇండియా చేరుకోవడం కోసం ఊహలందూగను నీటిసారి, ఊహ అపోహ ఇలా ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు ఆయన. ఇన్ని చేసినా అతను లక్ష్యాన్ని ఎలా చేరుకోగలిగాడయ్యా? ఎందుకోసం అతను లక్ష్యాన్ని సాధించగలిగాడయ్యా? చివరికి ఇంతకీ సాధించింది, కనపడింది ఇండియా అయినా అదో పెద్ద సమస్య. కష్టపడి ఏదో దేశం కనిపెట్టాడు, ఓ దెబ్బ, ఓ దీవి. అక్కడ ఎర్రగా ఉన్నారు మనుషులు, అది ఇండియా అనుకున్నాడు. వాళ్ళకి రెడ్ ఇండియన్స్ అని పేరెట్టాడు. ఎందుకంటే ఇండియా వాళ్ళు నల్లగా ఉంటారు, ఇండియాలో ఎక్కువ మంది ఎర్రగా ఉండరు. మనందరికీ పాశ్చాత్య దేశాల వాళ్ళు పెట్టిన పేరు బ్లాకీస్. మనలో అందరూ బ్లాక్గా ఏముండరు, తెల్లగా ఎర్రగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు పూర్తిగా కందగడ్డ ఉలి చేసినట్టు రంగులో, దిక్కుమాలిన రంగులో వాళ్ళు ఉంటారు. కాబట్టి మనకి బ్లాక్స్ అని పెట్టారు. ఇండియా బ్రిటిష్ వాళ్ళ తెలుపు, అమెరికా వాళ్ళ తెలుపు, అది తెలుపు కాదు. ఇది కందగడ్డ చూడండి, మన దగ్గర ఒలిచేస్తారు పైన, అసహ్యంగా ఉంటుంది చూడడానికి. చిక్కు రేగిపోయి ఆ రేపు వాడది, అదో ఎరుప. మన దగ్గర విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్లో పెడితే సంతకెళ్ళి ఆడవాళ్ళని చూస్తే మళ్ళీ వెనక్కి రాడేవాడు, అంత అందంగా ఉంటారు ఖచ్చితంగా. మళ్ళీ వెనక్కి రాడు, సంతలోనే తప్పిపోతాడు. ఇంకా విజయవాడలో ఊరికే చెవుళ్ళంతా చెమట పట్టేసి వచ్చిన ఆడవాళ్లే అంత అందంగా ఉంటే భారతీయ సుందరీమణులు ఎంత అందంగా ఉంటారండి. కానీ మొహమాటం లేకుండా చెబుతున్నా, ఇంత అందమైన మనకి వాళ్ళు పెట్టిన పేరు బ్లాకీస్. అంటే నీ రంగులో లేకపోతే పేరెట్టేస్తావా? అంచేది ఎప్పుడు ఎదుటివాడి కామెంట్కి భయపడకూడదండి. వాడు ఏదో దృష్టితో చేస్తాడు ఆ కామెంటు, దాన్ని మనం పట్టించుకోవడం ఏంటి? వీళ్ళందరి కామెంట్లు మనకి లెక్క. ఒక దేశం మొత్తాన్ని బ్లాక్ అన్నారు వాళ్ళు. మనం దక్షిణాఫ్రికా వాళ్ళల్లో బ్లాక్గా ఉన్నాం, మనమేమన్నా? ఎన్ని రంగులు ఉన్నాయండి అసలు. ఇండియా రంగు నిజం చెప్పాలంటే చామన ఛాయ అంటారు. నలుపు కాదు, తెలుపు కాదు, చామన ఛాయ అంటారు. అది చాలా అందమైన రంగు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇండియాలో తప్ప. చామన ఛాయ మాట ఇండియాలో, అందులో తెలుగు నాటే ఉంది. అదొక అందమైన పేరు, తెలుగు మాట చామన ఛాయ. సంస్కృతం కూడా కాదు ఇది. పెళ్లి కూతురు ఎలా ఉంది అంటే ఎర్రగా తెల్లగా ఉంటే చెబుతారు, కానీ చెప్పకుండా బాగుండదని. అంటే అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, చక్కని చామన ఛాయ అంటారు. అంతే. చామన ఛాయ చాలా చక్కని. చామన ఛాయలో ఉండే దేశాన్ని మొత్తం పట్టుకుని నువ్వు బ్లాక్ అంటావా? ఇది అసూయ. ఇంత చేసి ఈయన గారు కనిపెట్టింది అక్కడ, వాళ్ళు కనిపెడితే వాళ్ళు ఇండియన్స్ అని పేరు, వీళ్ళే ఇండియన్స్ అన్నారు. వాళ్ళు ఎర్రగా ఉన్నారు, రెడ్ ఇండియన్స్ అన్నారు. వాడు కనిపెట్టింది ఇండియా కాదు, అమెరికా. దానికి వాడు రెడ్ ఇండియన్స్, ఇండియా అని పేరు పెట్టాడు. అక్కడ ఏదో పనులు చూసుకున్నాడు, ఇండియా అనుకున్నాడు. కానీ తర్వాత అమెరిగో అనేవాడు ఇతన్ని అనుసరించి వచ్చి దాన్ని కనుక్కొని ఇది ఇండియా కాదు అన్నాడు. ఆ విషయం చెప్పిన వాడు అమెరిగో, కాబట్టి దాన్ని అమెరికా అన్నారు. ఈవేళ ప్రపంచాన్ని వేపుకు తింటున్నది అది. అంచేతన లక్ష్యం సాధించాడు కొలంబస్ అంటే? లేదండి, ఇండియా కనిపెట్టలేదు.
కానీ అతను వేసిన మార్గం వల్ల అమెరిగో రాగలిగాడు, అతను వేసిన మార్గం వల్ల వాస్కోడిగామా రాగలిగాడు, అతను వేసిన మార్గం వల్ల కొన్ని వందల మంది డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, రకరకాల వాళ్ళంతా రాగలిగారు. అంటే ఆ రకంగా మార్గదర్శకుడు అయ్యాడా లేదా? అది లక్ష్యాన్ని సాధించడం అంటే. ఖచ్చితంగా అనుకున్నదే అవ్వాలని లేదు, కొంచెం ఇంచుమించుగా సాధించిన తర్వాత వాళ్ళైనా సాధిస్తారు దాన్ని. ఎందుకే లక్ష్యం సాధించేటప్పుడు ఎప్పుడు ఆలోచించవలసిన విధానం ఒకటే. ఎక్కడికేగి తాను మరి ఏమి కనుంగొనెనన్న ముచ్చటల్ ప్రక్కన పెట్టి చూడుము, ఎక్కడికేగి తాను మరి ఏమి కనుంగొనెనన్న ముచ్చటల్ ప్రక్కన పెట్టి చూడుము, విభావరులందు ప్రభాత వేళలను చిక్కని మండుటెండలను చిక్కదు చీలదు వాని గుండె, ఎక్కడికేగి తాను మరి ఏమి గ్రహించద, ఎక్కడికేగి తాను మరి ఏమి కనుంగొనెనన్న ముచ్చటల్ ప్రక్కన పెట్టి చూడుము, విభావరులందు ప్రభాత వేళలను చిక్కని మండుటెండలను చిక్కదు చీలదు వాని గుండె, చేజిక్కిన దాక లక్ష్యము త్యజింపడు, చేజిక్కిన దాక లక్ష్యము త్యజింపడు మానవుడన్న వాడెగా. ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఏం కనిపెట్టాడు, ఇవన్నీ పక్కనెట్టండి. అసలు ప్రయత్నం చేశాడా లేదా? కుటుంబాలను వదిలేసి ప్రయత్నం చేశాడా లేదా? విభావరులందు, విభావరి అంటే రాత్రి, ప్రభాతం అంటే ఉదయం. పగలు లేదు, రాత్రి లేదు, పొద్దున లేదు, సాయంత్రం లేదు, ఎవ్వరూ తోడు లేకపోయినా ఉన్నవాళ్ళు గొడవ చేస్తున్నా తన లక్ష్యాన్ని సాధించడం కోసం తాను ముందుకు వెళ్ళాడా లేదా? అలాగే మీకు 5 సంవత్సరాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే వాటిని ఓ పక్క ఎలా ఛేదించాలో ఛేదించుకుంటూనే మీ చదువులో మీరు ముందుకు వెళ్ళాలి. అది లక్ష్య సాధన. దానివల్ల ఏం జరుగుతుంది? సీఏ అవుతుందా, ఇంకోటి అవుతుందా, పోనీ కొంచెం ఓ 3 నెలలు వెనక్కి వస్తావా? ఇప్పుడు ఇదివరకంత సీఏకి ఇబ్బంది లేదు, ఇదివరకు ఏడాదికి ఒకసారి పెట్టేవారు, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి పెట్టేవారట, ఈ మధ్య ఏడాదికి 3 సార్లు పెడుతున్నారట. సరిపోయిందిగా, 4 నెలలకి తగ్గిందిగా. సాధిస్తాం, పెద్ద విషయం కాదు అక్కడ. దాని గురించి టెన్షన్ పడిపోవలసిన అవసరమైతే లేదు. ఎప్పుడు విద్యార్థులు గుర్తుపెట్టుకోవలసిన మాట ఏమిటంటే, ప్రయత్నం దైవానుగ్రహం 2 ఉంటాయండి ఎప్పుడు కూడా. మనం ఎంత చేసినా సరే ప్రయత్నం దైవానుగ్రహం. దైవానుగ్రహం అనగానే గుళ్ళో దేవుడు వచ్చి ఏదో మన ఆశీర్వదించడం అనుకోకండి. సమాజంలో పరిస్థితులు అనుకూలించడాన్నే దైవానుగ్రహం అని అంటారు. దైవము అంటే విధి అని అర్థం, అంతే. ఆ పరిస్థితులు అనుకూలించాలంటే నువ్వు దైవారాధన చెయ్యాలి. పరీక్షకు చదువుకోవడం వరకు నీ పని. నువ్వు చదువుకున్న ప్రశ్నలే పరీక్షలో వచ్చేలా చూడడం కనకదుర్గమ్మ పని, నీ పని కాదు ఇక్కడ. నువ్వు చదువుకోవాలి, నువ్వు అన్నీ చదువుకోవాలి. కానీ పేపర్ ఇలా తీయగానే మనం చదువుకునే ప్రశ్నలు ముందు వచ్చాయనుకోండి, యా ఓ అంటాడు. అవి అందులో ఉన్నాయి, మనం చదువుకున్న ఉన్నాయి, కానీ ముందు రాలా. వెనకాల ఎక్కడో ఉన్నాయనుకోండి, ముందు మనకి రాని ఉన్నాయనుకోండి, ఓ అంటాడు. ఇది మన చేతుల్లో లేదు కదా. చదువుకోవడం వరకు నీ చేతుల్లో ఉంది. ఆ ప్రశ్నలు అందులోకి రావడం ఎవరి చేతుల్లో ఉంది? బెజవాడ కనకదుర్గమ్మ చేతుల్లో ఉంది. అందుకని ఆవిడకి దండం పెట్టుకుని వెళ్ళాలి. భగవంతుడికి నమస్కారం చేసుకోవడం ఎందుకంటే మనశ్శాంతికి, ఒక ధైర్యం కలగడానికి. అంతే. సర్వత్రా నిండి ఉన్న శక్తి. భగవంతుడు అంటే ఏమిటి? సర్వత్రా నిండి ఉన్న శక్తి. ఆ శక్తే మనలో కూడా ఉంది. మనలో ఇంత ఉంది, విశ్వమంతా అంత ఉంది. ఇంత ఉన్న శక్తి, అంత ఉన్న శక్తిని ప్రార్థిస్తే లొంగుతుందా? ఇంత ఉండే చంటి బిడ్డ ఏడవగానే 6 మైళ్ళ దూరంలో ఉన్న తల్లి పెరిగెత్తుకు రావట్లేదమ్మా. కనకదుర్గమ్మ కూడా అంతే. ఇంత ఉన్న బిడ్డ ఉయ్యాల్లో ఉండి కేరం అనగానే తల్లి ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేస్తుంది. మరి ఆ మామూలు తల్లికి మామూలు బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటే తాను కన్నటువంటి లోకం మీద లోకమాత అయిన కనకదుర్గాదేవికి ఎంత ప్రేమ ఉంటుందండి. విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలి అంటే మనస్సులో ఎప్పుడూ భగవత్ స్మరణ మానకూడదు. ఒక ఆధ్యాత్మికవేత్తగా నేను చెప్పవలసిన మాట ఇది. ఒక భగవత్ స్మరణ మానకూడదు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక మంత్రం. ఇతర మతాల పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు నా పిల్లలు లాంటి వాళ్ళే. మీ మత ప్రచారకులు, మీ గ్రంథాలు మీకు ఏం చెబితే అదే స్మరించండి. దానికోసం మతం మారవలసిన అవసరం ఏం లేదు. అందుకే నేను
విద్యార్థుల సభ అని తెలుసు, అందరూ ఉంటారని తెలిసి, అందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి నేను మొదట మా అమ్మ ప్రార్థనలోనే అల్లా జీససు రామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమై ఒప్పెడిన్. అమ్మా నీ దయ తెలుగు పద్యాలకి తాత్పర్యం లాంటిది. అది ప్రపంచంలో ఎంతమంది నమ్మే ఎంతమంది దేవతల కరుణనైనా నా యందు ప్రసరించేలా చేస్తుంది అన్న ఆ మనోధైర్యం కలగాలంటే భగవత్ ప్రార్థన చెయ్యాలి. దానికి ఒక సమయం కేటాయించుకోవాలి, మనశ్శాంతిగా హాయిగా ఉంటుంది. అంచేది ఎప్పుడు దేంట్లో అన్నట్టు ఒక మాట లెక్క, ప్రయత్నం చేస్తే కానీ ఏదీ జరగదు అని అంటారు. నిజమే, ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది ఏదైనా అంటారు, అది అర్ధసత్యం. ప్రయత్నం చేసినంతనే అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం అర్ధసత్యం. కానీ ప్రయత్నం చేస్తే కానీ ఏదీ రాదు అనడం పూర్ణ సత్యం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే కానీ ఏదీ రాదు, కానీ ప్రయత్నంతో వచ్చేస్తుందని నేను చెప్పలేను ఇక్కడ. అంచేది వచ్చేస్తుంది దానికోసం తలుపులు తెరుచు కూర్చోద్దు. ఇక్కడ ఒత్తిడి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, రాదు, లక్ష్యం రాదు. దానికి కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. అదృష్టం అనగానే ఏదో అనుకోకండి, దృష్టము కానిది అదృష్టం. ఎప్పుడూ ఒక పని జరగడానికి కనిపించే కారణాలు కొన్ని ఉంటాయి, కనిపించని కారణాలు కొన్ని ఉంటాయి. కనిపించని కారణాలు నీ చేతుల్లో ఉంటాయా? ఆ కనిపించని కారణాలు కూడా మనకి సహకరించాలి అంటే భగవత్ ప్రార్థన చెయ్యాలి. కానీ దాని మీదే ఆధారపడద్దు. అదృష్టం కంటే ఎప్పుడూ ప్రయత్నమే గొప్పది. అదృష్టం కలిసి వచ్చి బాగుపడిన వాళ్ళు 100కి 5 ఉండొచ్చు, కానీ 100కి 95 మంది ప్రయత్నం వల్ల బాగుపడిన వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా ఉన్నారు. కొన్ని పరిస్థితులు కలిసి వచ్చి కొంతమంది ఓవర్ నైట్ రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతూ ఉంటారు, బిజినెస్లు చేస్తారు. వాళ్ళు రాత్రికి రాత్రే మళ్ళీ పేదవాళ్ళు అవుతారు, పెద్ద విషయం కాదు ఇక్కడ. కానీ నువ్వు కష్టపడి కట్టుకున్న మేడ నిలబడుతుంది. కష్టపడకుండా మేడ కట్టచ్చండి, పేక మేడలను కడతారు, పేక మొక్కలతో మేడ కడతారు. పెద్ద కష్టమక్కల, కాస్త జాగ్రత్త ఉంటే చాలా కట్టేయచ్చు. 12 అంతస్తులు కట్టేయచ్చు, కానీ ఎంతసేపు ఉంటుంది? ఉఫ్ఫను ఊదే వరకు ఉంటుంది అంతే. కష్టపడకుండా వచ్చింది ఏదైనా అంతే. అదే కష్టపడి దానికి వాడవలసిన సిమెంటు, ఇటక, లెక్క, ఇంజనీర్లు, ప్రణాళిక, వ్యవహారం అన్ని పునాది నుంచి బ్రహ్మాండంగా వేసి కట్టామనుకో ఉంటుంది. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఉంటుంది. జీవితము అంతే. నువ్వు కష్టపడి నిర్మాణం చేసుకో. అదృష్టం మీద ఆధారపడాలంటే ఎంతవరకు? 5%. 100కి 5 ఉంటే ఉండొచ్చు. 95 మంది కష్టపడి పైకొచ్చిన వాళ్ళేనండి లోకంలో. ఎవరి చరిత్రనే మీరు చూడండి. అదృష్టం అంటే అలాగా. ఆ అదృష్టం కూడా ఎలా వరిస్తుంది తెలుసా? కష్టపడితేనే వరిస్తుంది. కూర్చుని మాట్లాడితే అదృష్టాలు వరించవు ఎవరిని కూడా. దానికి మనకి హిందూ ధర్మశాస్త్రంలో ఆచారాల్లో పొద్దున్నే చెబుతారన్నమాట. పొద్దున్నే లేవగానే ఏం చూడాలి అంటే కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. పొద్దున్న లేవగానే ఏం చూడాలంటే నీ చేతులు నువ్వు చూసుకోమన్నారు. ఏ ఫోటో చూడొద్దు, ఎవరికి దండం పెట్టడం తర్వాత విషయాలు అవన్నీ. ముందు నీ చేతులు నువ్వు చూసుకో. ఏ ఫోటో అయినా ఎవరి మొహం చూసామనుకో, మనకి బాగుంటే నీ మొహం చూశాను నాకు శుభం జరిగింది, ఒకవేళ జరగకపోతే నీ ఏదో మొహం చూశాను నాకు పాడైంది అంటారు. ఆ మొహం చూడడానికి పాడవడానికి సంబంధం ఏంటి? ఇది పిచ్చి నమ్మకం కాకపోతే. అందుకే మన శాస్త్రంలో ఏం చెప్పారంటే ఎవరిని తిట్టే పని లేకుండా, ఎవరిని పొగిడే పని లేకుండా నీ మొహం నువ్వు చూసుకో, నీ చేతులు నువ్వు చూసుకోవాలి. కనాగ్రే వసతే లక్ష్మీకి. ఈ చేతి చివర గోళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఎక్కడ లేదే గోళ్లలో లక్ష్మీదేవి ఎక్కడుందండి? గోళ్ళు ఉన్నాయి ఇంత పొడుగుని, వాటి గోళ్ళకి రంగులు కూడా ఉన్నాయి, ఉంటుంది. కష్టపడితే లక్ష్మీదేవి వస్తుంది. దాని సందర్భం అది. లక్ష్మీదేవి వచ్చి విష్ణుమూర్తిని వదిలిపెట్టి నీ గోళ్ళ మీద కూర్చునే కర్మ ఆవిడకి ఏం లేదు ఇక్కడ. నువ్వు కష్టపడితే డబ్బులు వస్తాయి అంటే అర్థం ఏంటి? కష్టం దేంతో పడతాం గమనించండి. చేతులతోనే పడతారు. సంపాదన గురించి ఏమంటారు తెలుగులో? ఆయనకేంటి 2 చేతులా సంపాదిస్తున్నాడు అంటారు. 2 ఉద్యోగాలు చేస్తే 4 చేతులా సంపాదిస్తున్నారు అంటారు. అంతేగా 4 కాళ్ళ సంపాదిస్తున్నారు, 4 మోకాళ్ళతో సంపాదిస్తున్నారు, 2 చెవులతో సంపాదిస్తున్నారు, 2 ముక్కులతో. ఎవడు అనడం? మరి కేవలం చేతులుండి ముక్కు నోళ్ళు కాళ్ళు లేకుండా సంపాదన కుదురుతుందా? అయినా సంపాదన అంటే చేతులు. ఆ చేతుల్లో కూడా ఎక్కడ ఎక్కువ ఒత్తిడి ఉంటుందండి? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కువ ఉండదు ఒత్తిడి, అరిచేతుల మీదే ఉంటుంది పని అంతా. ఆ అరిచేతుల్లో కూడా ప్రధాన భాగాలు ఏమిటో తెలుసా? వేళ్ళు. వేళ్లలో కూడా చివరి భాగాలు. ఏ వస్తువు ముట్టుకోవాలన్నా ఇలా ముట్టుకుంటాం, అంతేగాని ఇలా ముట్టుకోం చేతులు లేని వాళ్ళగా. ఈ మైకు కదపాలంటే ఇలా కదుపుతాం, కానీ ఇలా కదుపుతామా? చేతులు లేవనుకుంటారు.
అంచేత అరచేతుల చివరల్లోనే శ్రమ పడతాం, దాంతోనే మనకి డబ్బు వస్తుంది. అందుకని చేతుల చివర లక్ష్మీదేవి ఉంది అన్నారు. హిందూ రిలీజియన్ ఈజ్ మోస్ట్ సైంటిఫిక్. ప్రతిదీ శాస్త్రీయమైన విషయం ఉంటుంది ఇక్కడ. ఇందులో గుడ్డి నమ్మకాలకు అవకాశం లేదు. లక్ష్మీదేవి ఉంటుందంటే లక్ష్మీదేవి బొమ్మ ఉంటుంది, నువ్వు దానికి పశుప్రాయమని కాదు. అక్కడ నువ్వు కష్టపడి డబ్బులు వస్తాయి. అలాగే చేతుల మధ్యలో సరస్వతి ఉండడం ఎందుకు ఉంటుంది? 1000 పద్యాలు అప్పగించిన నాకే లేదు ఎక్కడ, మీకు ఉంటుంది ఏంటి? పుస్తకం ఎప్పుడు చదివినా ఈ 5 ఏళ్ళు మీరు కష్టపడి రకరకాల పుస్తకాలు చదువుతారు కదా, పుస్తకమే చదవాలండి, ఫోన్ కాదండి. ఫోన్ చూస్తే కళ్ళు పోతాయి. పుస్తకం చదివితే చూపు చాలా కాలం నిలబడుతుంది. పుస్తకం కూడా ఎలా చదవాలో తెలుసా? ఇలా చేత్తో పట్టుకుని పంక్తికి తల ఆడిస్తూ చదవాలి. చూసేవాడు పిచ్చాడు అనుకుంటాడు, అనుకోనేవాడు, మనకు అనవసరం. అప్పుడు కళ్ళు నొప్పులెట్టవు, ఎక్కువ కాలం మీరు చదవగలుగుతారు. ఇవాళ జరుగుతున్నది ఏమిటంటే పుస్తకం లేనే లేదు అసలు. ఫోన్ వాడు పట్టుకుని ఇంకా అక్కడి నుంచి కదలట్లేదు అసలు. అందుకే మొత్తం 6 ఏళ్ళు రాకుండా కళ్ళజోడు వచ్చాయి అందరికి. ఎప్పుడు పుస్తకాన్ని 12 అంగుళాలు 12 సెంటీమీటర్లు, మన 6 అడుగు అంటారు, పెద్ద స్కేల్ ఇంకా 12 అంగుళాలు 12 అంగుళాలు దాటకుండా దూరం పెట్టుకోవాలి. ఇంతే ఎలా ఉండాలి. అది కూడా చేతుల మధ్యలో ఉండాలి. పెద్ద పుస్తకాలు కదా ఎలా, అందుకే కరమధ్యే సరస్వతి. చేతుల మధ్యలో పుస్తకం ఉండాలి. దాని అర్థం ఎంత దూరంలో ఉంటుంది? చేతుల మధ్యలో అంటే ఎంత, ఇలా కాదు కదా, ఇలా ఉంటుంది. మరీ అమ్మోలా కాదు కదా, ఇలా ఉంటుంది. 12 అంగుళాలు లెక్క, పెద్ద స్కేలు, అంత దూరంలో పెట్టుకుని చదవాలి. అలాగే శక్తి కరమూలే స్థిత గౌరీ. గౌరీదేవి అంటే శక్తి. శక్తి ఎక్కడుంది? వేళ్లల్లో అంత శక్తి ఉండదు, మధ్యలో అంత శక్తి ఉండదు, ఇక్కడ ఉంటుంది శక్తి అరచేతి మొదట్లో. ఎందుకని? స్టేజ్ మీద ఎవడైనా పడిపోయాడు, ఎలా లేస్తాడు? మోచేతి మీద ఆనుకుని లేవడు, మోకాళ్ళ మీద ఆనుకుని లేవడు, అరచేతి మీద ఆనుకుని లేస్తాడు. అరచేతిలో కూడా ఈ భాగం మీద ఆనుకుని లేస్తాడు. దేర్ ఈజ్ ఎనర్జీ. ఇక్కడ ఉంది శక్తి. వాటికి 3 పేర్లు పెట్టారు, లక్ష్మీ, సరస్వతి, గౌరీ అని. నిజానికి అవి ధనము, విద్య, శక్తి. ఉన్నాయా లేదా? కనపడుతుంది కదా. అందుకేనండి హిందూ రిలీజియన్ పూర్తిగా సైంటిఫిక్ రిలీజియన్ మనం. అంతే, అదృష్టమేం ఊరికే వచ్చేదండి, ఇక్కడ కష్టపడితేనే వస్తుంది. ఫోర్డ్ కంపెనీ పేరు మీరు వినుంటారు. ఫోర్డ్ కంపెనీ కార్లు తయారీలో బ్రహ్మాండమైన కంపెనీ, అతి ప్రాచీనమైన కంపెనీ. 70-80 ఏళ్ల క్రితమే బ్రహ్మాండమైన కార్లు తయారు చేసింది. మొదటి కంపెనీ అదే అని కూడా అంటారు. జేఎల్ ఫోర్డ్ ఎవరో దానికి లెక్క ఉన్నాడు. ఫోర్డ్ ఆయన కనిపెట్టాడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఫోర్డ్ కంపెనీలో ఓసారి ఒక జనరేటర్ ఆగిపోయింది, పనిచేయట్లేదు. ఎంత నడిపినా పనిచేయట్లేదు, ఎంత ఆయిల్ పోసినా పనిచేయట్లేదు. మెకానిక్ని పిలవాలి. వెంటనే ఫోర్డ్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆయనకి ఇక్కడ అమెరికాలో ఆయన విన్న వాళ్ళలో ఒక మంచి ఫేమస్ మెకానిక్ ఒక అతను ఉన్నాడు. అతను కబురు చేశారు. అతని పేరు స్టెయిన్ మెడ్జ్ అనే మెకానిక్. అతను మామూలు మెకానిక్కే. అతను కబురు చేశారు. వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈ యంత్రం నడవట్లేదండి, దీనికి ఏదో ఇబ్బంది వచ్చింది, మీరు కొంచెం బాగా చూస్తారు కదా. మంచిది అని ఆయన ఏమన్నాడంటే, నాకు 3 వస్తువులు ఇవ్వండి, 3 రోజులు నన్ను వదిలేయండి అన్నాడు. అతను తెలివి. 3 వస్తువులు ఇవ్వండి, 3 రోజులు నన్ను వదిలేయండి అన్నాడు. ఏమిటా 3 వస్తువులు అంటే, ఓ నోటుబుక్ ఇవ్వండి, ఓ పెన్సిల్ ఇవ్వండి, ఓ మడత మంచం ఇవ్వండి. అదెందుకో తెలియదు. ఓ నోటుబుక్ ఇవ్వండి, ఓ పెన్సిల్ ఇవ్వండి, ఓ మడత మంచం ఇవ్వండి, 3 రోజులు నన్ను వదిలేయండి అన్నాడు. ఇంకెవరు రాకండి ఎక్కడికి అన్నాడు. సరిగ్గా జనరేటర్ దగ్గరే మడత మంచం వేసుకున్నాడు. ఆ నోటుబుక్ పెన్సిల్ పట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అక్కడ కూర్చున్నాడు. మీరు వెళ్ళిపోండి అన్నాడు. 3వ రోజున వచ్చాడు, పిలిచాడు. 2 రోజులకే ముగింది. అతని పరిశోధన అయిపోయింది. 2 రోజులకే లేచి వీళ్ళని వర్కర్స్ని రమ్మన్నాడు. ఆ యంత్రం పైకి ఎక్కాడు నిచ్చెన వేసుకుని. శుద్ధ ముక్కతో ఓ ఇంటూ గుర్తు పెట్టాడు ఒక చోట. ఇక్కడ ఈ ప్లేటు తీయండి, దీని లోపల రివైండింగ్ వైర్లు ఉన్నాయి కదా, అందులో 16 రివైండింగ్ వైర్లు తీసేయండి అన్నాడు. ఒక ఇంటూ గుర్తు పెట్టి ఇక్కడ ప్లేటు తీసి అక్కడ రివైండింగ్ వైర్లు చుట్టినట్టుగా ఉన్నాయి కదా, 16 చుట్టలు లాగేయండి అన్నాడు. అతను చెప్పినట్టు చేశారు. యంత్రం బాగైంది, బ్రహ్మాండంగా నడిచింది. ఫోర్డ్ గారికి బాగా నచ్చింది. వెంటనే సంతోషించి మీ బిల్ ఎంతో చెప్పండి ఇద్దామన్నాడు. అతను ఏం చేశాడు తెలుసా? $10,000 వేశాడు. 70-80 ఏళ్ల క్రితం, చాలా ఎక్కువ. $10,000 వేశాడు. ఫోర్డ్ గారికి ఆశ్చర్యమైంది. ఇది మామూలు మెకానిక్ ఎవరినైనా పిలిస్తే $10 ఇస్తే చేస్తాడు, ఈయన ఎక్కడ $10,000 చేశాడు అని. దేనికి ఎంత అయిందో నాకు రాసి ఇవ్వండి అన్నాడు. మరి వివరం ఇవ్వండి, నేను ఇస్తా. ఆయన ఏం చేశాడు తెలుసా? గీత గీసినందుకు $1,
ఆ గీత ఎక్కడ గీయాలో నేను కనిపెట్టినందుకు $9,999 ఇచ్చుకో అని చెప్పాడు. ఇది మేధావి అయిన వాడి శ్రమ. దీన్ని మీరు లేబర్ శ్రమతో ఎలా పోలుస్తారండి? కమ్యూనిస్టు సిద్ధాంతాలన్నీ ఇక్కడే దెబ్బతున్నాయి. అందరి శ్రమ ఒకటే, గంటల లెక్కల్లో జీతాలు ఇవ్వండి, ఒకే జీతం వేయండి, కుదరదు అక్కడ. ప్రొఫెసర్ ఆ స్థాయికి వచ్చి ఇన్ని వందల మంది విద్యార్థులను కూర్చోబెట్టి పాఠం పట్టడానికి ఆయన ఎన్నో చదివాడు, ఎన్నో కష్టపడ్డాడు. ఖచ్చితంగా శారీరక శ్రమ కంటే మేధాగతమైన శ్రమ గొప్పది, దాన్ని మనం అంగీకరించాల్సిందే. శారీరక శ్రమ పడేవాళ్ళు లక్షల్లో ఉంటారు, మేధాగతమైన శ్రమ పడగలిగిన వాళ్ళు వందల్లో ఉంటారు, 10ల్లో ఉంటారు. వాళ్ళని గౌరవించి తీరాల్సిందే. అంతేగాని ప్రతిదీ ఒకటే అంటే అలాగనే శారీరక శ్రమను అవమానించక్కల్లా, అనుమానించక్కల్లా. దాని లెక్క దానికి ఉందండి ఖచ్చితంగా. అలా కొత్త ఐడియా ఆయన ఏం చేశాడో తెలుసా? మంచం ఎందుకు వేసి కూర్చున్నాడు అక్కడ ఆలోచించండి. ఐడియా అంటే అది ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఆయన మంచం వేసుకుని అక్కడ రాత్రింబగళ్ళు కూర్చొని ఏం చేశాడంటే, ఈ సౌండ్ వచ్చి ఆగిపోతుంది కదా, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్నిసార్లు తిరిగాక వస్తుంది, ఒక్కోసారి ఎన్నిసార్లు తిరుగుతోంది, ఇదంతా గమనించడానికి 48 గంటలు పట్టింది ఆయనకి. ఆ సౌండ్ వచ్చినప్పుడల్లా 1 అంకేశాడు, మళ్ళీ రెండోసారి సౌండ్ వచ్చినప్పుడు 2 అంకేశాడు, మూడోసారి సౌండ్ వచ్చినప్పుడు 3 అంకేశాడు. ఈసారి చేతి గడియారం పక్కన పెట్టుకున్నాడు. ఈ సౌండ్ ఎన్ని నిమిషాలకి ఎన్ని సెకండ్లకు ఒకసారి వస్తుందో లెక్కేశాడు. ఈ లెక్క మొత్తం తేల్చి కింద ప్లేట్ కింద ఉండే రివైండింగ్ వైర్లో 16 వైర్లు పీకేయండి, అక్కడి నుంచి సౌండ్ వస్తుంది, అప్పుడు కొత్త వైర్లు బిగించండి, రిపేర్ అవుతుంది అన్నాడు. దట్ ఈజ్ ఐడియా. దానికి ఓపిక ఉండాలి. ఇందులో శారీరక శ్రమ కూడా ఉంది. 3 రోజులు కూర్చున్నాడు అక్కడ, మంచం వేసుకున్నాడు, నిద్రాహారాలు లేవు సరిగ్గాను, దాన్నే చూస్తూ కూర్చున్నాడు. అయినా అలా చూస్తూ కూర్చుంటే కింద వచ్చి కుక్క పడుకుంటుంది, అంతకంటే ఏం కాదు. ఇక్కడ ఉండవలసిన ఐడియా ఉండాలి. అది మేధాగతమైన శ్రమ. మెదడుతో ఆలోచించాడు. ఆయనకి ఇక్కడొక్క లేకుండా, లోపం లేకుండా వస్తువు ఆగిపోదు కదండి ఖచ్చితంగా. మన ఇంట్లో అందరూ పడుకుని ఉన్నారండి, అర్ధరాత్రి 1 గంట అయింది, ఎక్కడో టక్ 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 అని చప్పుడు వస్తుంది. మనలో చాలామంది ఏం చేస్తామో తెలుసా? ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎక్కడొక్కడ వస్తూనే ఉంటుంది, మనకెందుకు ఆయన పడుకున్నామనుకో, అది మన గోడ కొట్టే కన్నం, వాడు వచ్చి లోపలికి వచ్చి మొత్తం పట్టుకుపోతాడు. ఒకసారి లేవచ్చు కదా, అంత అదే పనిగా అయింది. 1 గంటకి ఎవరు గోడకి చప్పుడు వస్తుంది? 1కి ఎన్ని అపార్ట్మెంట్లు ఉంటే మాత్రం అర్ధరాత్రి 1 గంటకి ఎందుకు అవుతుందంటే చప్పుడు ఆలోచన రావాలి. ఇప్పుడు వస్తుందంటే ఏదో జరుగుతుంది. ముందు మన ఇల్లు మనం చూసుకోవాలి, అవసరమైతే పక్క వాళ్ళని చెయ్యాలి, అదేమిటో తేల్చుకోవాలి. ఏమీ తేల్చుకోకపోతే ఏదో మన హైదరాబాద్ గుల్జారా హౌస్లో జరిగినట్టు అగ్ని ప్రమాదం జరిగిందేమో ఎవరికి తెలుసు. ఇక్కడ అలా పడుకుంటావా? ఇది గెలిచే విధానం. ఆలోచనతో గెలవచ్చు ఖచ్చితంగా. ఒక ఆలోచన కోట్లు పండిస్తుంది. అది భారతదేశంలోనూ జరిగింది, పూర్వకాలమే జరిగింది, కొన్ని శతాబ్దాల క్రితమే జరిగింది. ఒక పండితుడు, మహామేధావి, ఆయనకి చదరంగం ఆటవచ్చు, ఇంకేమీ రావు. చదరంగం ఆడడం బాగవచ్చు, ఇంకేమీ రావు. ఆ ఆటతోనే ఎవరినైనా గెలిచేవాడు ఆయన. కానీ ఆ రోజుల్లో చదరంగానికి అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ప్రత్యేకంగా. కానీ ఆడేవాడు, ఆయనకు వచ్చింది అదే కదా, దాంతోనే ఏమన్నా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అదృష్టవశాత్తు ఎవరో చెప్పారు, దేశాన్ని పాలించే రాజుగారికి చదరంగం అంటే చాలా ఇష్టం, నువ్వు వెళ్ళి ఆయనతో ఆడు, అదృష్టం కొద్దీ ఆయన్ని ఓడించావనుకో ఇక నీకు తిరుగులేదయ్యా అన్నారు. ఎలాగో అలా రాజుగారి దగ్గర దర్శనానికి అనుమతి తీసుకున్నాడు. కథ మలుపు తిరిగింది. రాజుగారితో చదరంగం ఆడాడు, ఎత్తుకు పై ఎత్తు వేశాడు, ఆయన గెలిచాడు. రాజు సంతోషించాడు. రాజులు సంతోషిస్తే పట్టుకోలేం కదా. ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు వాగ్దానాలు చేయకూడదు, ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. గుర్తుపెట్టుకోవాలి జీవితంలో, ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. దశరథుడికి కైకి ఏదో ఉపకారం చేసింది, రథం పరిగెడుతుంటే శీల బిగించింది. ఆయన చాలా ఆనందంగా ఉండి వరాలు కోరుకో అన్నాడు. వెంటనే ఆవిడ 2 వరాలు కోరుకుంది. అవేవో ఇచ్చేయవలసింది. అవేవో ఇచ్చేస్తే ఏముంది, ఫలానా శారీ షోరూంలో 2 శారీలు కావాలని అడుగుతారు, 2 నగలు కావాలని అడుగుతారు, అయిపోయాయి. ఈయన తిన్నగా ఉండక ఏమన్నాడు, కోరుకోమంటే ఆవిడేమంది తెలివిగా, ఆవిడకి అప్పుడేం తోచరా, ఎందుకంటే అవసరమైనప్పుడు కోరుకుంటానంది. తర్వాత కోరుకుంది, కొంపలు అంటుకుపోయాయి. రాముడికి వనవాసం కోరింది, భరతుడికి పట్టాభిషేకం కోరింది, దశరథుడికి ప్రాణం కూడా పోయింది. ఇది 3వ వరం. అది 3వ వరం. కోరకుండా లభించింది వైధవ్యం. ఏమవుతుంది, మన జీవితాలు మనమే పాడు చేసుకుంటాం. దశరథుడి జీవితం పాడైంది, రాముడి జీవితము పాడైంది, కైక జీవితము పాడైంది, నిందలు మిగిలాయి. మనకు మాత్రం రామాయణం గ్రంథం మిగిలింది. అంచేతన ఆనందంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఒకవేళ వాగ్దానం చేస్తే ఇచ్చేయాలి, వెంటనే వదిలిపోయింది కూడా. మళ్ళీ వాయిదా వేసి కోరుకోమన్నా కూడా తర్వాత 10 ఎకరాలకు పెడతాడు వీడు, పెట్టకం.
ఈ రాజుగారు ఆనందంగా ఉన్నాడు. వెంటనే కోరుకో అంటే ఆయన ఏమన్నా చాలా తెలివండి. ఆయన పెద్ద సీఏ పరీక్ష 5 ఏళ్ళు చదివాడో 10 ఏళ్ళు చదివాడో ఈ లెక్కలన్నీ ఎక్కడ కట్టాడో. నాకేం వద్దండి, మామూలు బక్క బ్రాహ్మణి, నాకేం కావాలి, ఏదో తిండికి లేక ఇబ్బంది పడుతున్నాను, ధాన్యం ఇప్పించండి, నీకు ఎన్ని బస్తాలు కావాలో చెప్పమన్నాడు. అంటే మన చదరంగం ఆడాం కదండి, ఆ లెక్కలో చెబుతాను. మొదటి గడిలో 1 పెట్టండి, రెండో గడిలో దానికి రెట్టింపు పెట్టండి, మూడో గడిలో రెట్టింపు 1 2 అవుతాయి, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది, 16 32 అవుతుంది, 32 64 అవుతుంది, 64 128 అవుతుంది. ఇలా మొత్తం 64 గడిలోనూ రెట్టింపు 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 పెట్టుకుంటూ వెళ్ళి ఎన్ని ధాన్యపు గింజలు అయితే అన్ని ధాన్యపు గింజలు నాకు ఇప్పించండి అని. ఈ రాజుగారు అనుకున్నాడు, ఎంత లెక్కెట్టినా ఏమవుతాయి, 10 బస్తాలు అవుతాయి, 20 బస్తాలు అవుతాయి అని కోశాగారంలో ఉన్న వాళ్ళని పిలిపించి ధాన్యం అంతా లెక్కపడి నుంచి ఈయనకి ఇవ్వవలసిన ధాన్యం ఇవ్వమన్నాడు. ఆ లెక్క మొత్తం సేకరించి వాళ్ళు కష్టపడి లెక్క కట్టి ఆ భటులు వచ్చి ఏం చెప్పారంటే, మన దేశంలో పండిన మొత్తం పంట అంతా ఈయనకి ఇచ్చేయాలండి ఆ లెక్క ప్రకారం చెప్పాడు. ఇది ఐడియా. దేశంలో ఈ సంవత్సరం ఎంత పంట పండిందో అంతా ఇచ్చేయాలండి. ధాన్యపు గింజలేనండి మేము చెబుతున్నది, బస్తాలు కాదు. బస్తాలు అయితే పక్క రాజ్యం నుంచి కూడా పట్టుకురావాలండి. ఆ అంకె పొడుగు మొత్తం ఎంత అంటే మొత్తం అందులో 20 అంకెలు ఉన్నాయి. 18 44, 67 44, 07 37, 09 55, 16 15 ఇంత అంకె వచ్చింది. 20 అంకెలు ఉన్నాయి, 20 డిజిట్స్. దాన్ని 100, 100, 10, 1000, లక్షలను కూడితే 10 లక్షల కోట్ల కోట్లు. 10 లక్షల కోట్ల కోట్లు. నీ వల్ల కాదు, లెక్కడ్డం వల్ల కాదు, ముందు డబ్బులు ఇవ్వడం అలా ఉన్నా అంత అడిగాడు. అప్పుడు తెలివిగా రాజులకు లేని తెలివి మంత్రికి ఉండేది. రాజులకు లేని తెలివి మంత్రికి ఉండేది. మంత్రి గారికి దగ్గరికి వెళ్ళి, ఏమిటాయి బాబు ఇలా అడిగాడు, ఇంత ధాన్యం ఎక్కడి నుంచి తెస్తాం, మీరు ఊరుకోండి అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రాహ్మణుడు అల్పసంతోషి కాబట్టి ఆయన్ని పిలిచి పక్కకి పిలిచి, ఇంతకీ ఏమిటి లెక్కలెట్టడం కష్టంగా ఉంది, నీ సమస్య ఏమిటో చెప్పమన్నాడు. నాదేముందండి, కుటుంబం గడవట్లేదు, ఇంట్లో మా ఆవిడ ఆక్షేపిస్తుంది, ఏమి సంపాదించట్లేదంటే, నువ్వు బతుకున్నంతకాలం నీ కుటుంబానికి లోటు లేకుండా నెలకి సరిపడ బియ్యము కిరాణము రాజుగారి ఇంటి దగ్గర నుంచి వస్తాయి, సరిపోయినట్టేనా అన్నాడు. సరిపోయినట్టే అన్నాడు. అయితే నువ్వు ఇప్పుడు కోరికను రాజుగారికి దానం చేయి, నీకు ఆయన ఇది ఇస్తాడు అన్నాడు. ఆ రకంగా పరిష్కారం అయిపోయింది. ఆయనకి నెల కిరాణం పంపించారు, నెల బియ్యం పంపించారు, గొడవ వదిలిపోయింది. అలా సరిపెట్టుకున్నాడు. లేకపోతే ఎంతైనా ఇబ్బంది అవుతుందండి. ఇలా ఏదో ఒక ఐడియాతో మన తెలివితేటల్ని పెంచుకుని మన ఉద్యోగాలు సంపాదించుకోవాలి. కానీ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కదా, అన్ని యంత్రాలే వస్తాయి కదా, మనం ఏమైపోతాం అని కంగారు పడద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరిని భయపడుతుందో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన వాడినే భయపడుతుంది, ఒరిజినల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాడిని భయపడతాడు. మేము చేసిన సహస్రావధానం కానీ, నాతో పాటు 6 సహస్రావధానాలు ఉన్నారు దేశంలో. మేము చేసిన సహస్రావధానాలు కానీ, పూరించిన సమస్యలు కానీ, దత్తపదులు కానీ, అప్పటికప్పుడు చెప్పిన పద్యాలు కానీ బహిరంగంగా సవాల్ చేస్తున్నా. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్నైనా చెప్పమనండి, ఏ అవమానానికైనా సిద్ధమే. ఎప్పుడూ మనిషి మేధాశక్తి ముందు యంత్రం దిగదుడుపే. ఈ దిక్కుమాలిన యంత్రాన్ని మనిషే కనిపెట్టాడు. దానికి మనం అంత భయపడక్కల. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా సరే మీకోసం 4-5 రంగాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి నాయకత్వం, లీడర్షిప్. మనిషికి తెలిసినట్టుగా యంత్రానికి తెలియదు. ఎందుకు తెలియదో తెలుసా? ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. లీడర్షిప్ అనేది మనిషికి తెలిసినట్టుగా యంత్రానికి తెలియదు. లీడర్షిప్ అంటే ఏమిటి? 10 మందిని నడిపించడం. నయతీతి నాయక. నాయక అంటే నయతీతి నాయక. మన కంటిని సంస్కృతంలో నయనం అంటారు. కొన్ని కంటి ఆసుపత్రులు ఉంటాయి చూడండి, నయన హాస్పిటల్ అంటారు, అంటే కంటి ఆసుపత్రి. నయనం అంటారు ఎందుకని? నయతీతి నయనం. మనల్ని నడిపిస్తుంది. నడిచేది కాళ్ళు, కానీ నడిపించేది కన్నేగా. కళ్ళు లేకపోతే ఎలా నడుస్తావు? అందుకని నయనం అంటే నడిపించేది, అంతే కదా. ఈ నయనం ఉందే అదే చాలా ముఖ్యం. అందుకని నాయకుడు అంటే నడిపించేవాడు. నడిపించేవాడు ఎవరు నడిపిస్తారండి? అహం అనేది ఉన్నవాడు నడిపిస్తాడు. అహంకార మమకారాలు లేనివాడు ఎవరిని నడిపించలేడు. ఈ అహంకార మమకారాలు యంత్రానికి ఉండవు, మనిషికి ఉంటాయి తప్ప. ఇట్స్ ప్లస్ పాయింట్. లీడర్షిప్లో మనిషిని ఎప్పుడూ యంత్రం పెంచలేదు. ఎన్ని యంత్రాలు కనిపెట్టినా సరే నాయకత్వ లక్షణం అనేది మన నుంచి యంత్రం నేర్చుకోవాలి, మనం దానికి ఫీడింగ్ చేయాలి. కానీ దానంతలో అది నాయకత్వం చేయలేదని దానికి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తే మనకు అహం ఉండాలి. ముందుగా ఇంకో యంత్రంతో పోటీ పడడం ఉండాలి. మనం పోటీ పడతాం ఖచ్చితంగా. మన పుట్టుకే పోటీ,
మనకు అసూయలే ఎక్కువ, రాగద్వేషాలు ఎక్కువ, గొడవలు ఎక్కువ. మన పోటీ ప్రపంచంలోనే పుట్టాం కదా. ఎల్కేజీ అప్పుడే మనం ప్రోగ్రెస్ కార్డు పట్టుకెళ్ళగానే అమ్మా నాన్న ఏమన్నారు, వై డిడ్ంట్ యూ గెట్ 25 out of 25 అని అడిగారా లేదా? మరి ఇదే పోటీ. అక్కడి నుంచి మొదలైంది పోటీ. అంతే నాయకత్వ లక్షణం మనకొక నేర్పకల. లీడర్గా బతకగలిగిన వాడు, 10 మందికి ఐడియాస్ ఇవ్వగలిగిన వాడు, 10 మందిని నడిపించగలిగిన వాడు, 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా వాడు హాయిగా బతుకుతాడు, ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ. ఇంకో మాట, టీం వర్క్ చేయించడం మనిషికి చేతనైనట్టుగా యంత్రానికి చేతనవ్వదు. టీం వర్క్ చేయించాలంటే ముందేముండాలో తెలుసా? 10 మంది మీద పెత్తనం చేయడం కాదు, 10 మందితో కలిసిపోగలిగిన లక్షణం ఉండాలి. 10 మందితో కలిసిపోగలిగిన లక్షణం. ప్రముఖ ఈ స్విగ్గీ జొమాటో అనే సంస్థలు ఉన్నాయి కదా, ఆ జొమాటో సంస్థలో CEO ఉంటాడు, దీపేష్ గోయల్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయనకి నెలకి ₹1 కోటి ఆదాయం. నెలకి 1 కోటి, సంవత్సరానికి కాదు, నెలకి. కానీ ఆయన ఎందుకంత గొప్పవాడయ్యే అధికార స్థానంలో ఉన్నాడో తెలుసా? వారానికి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక ఊళ్ళో జొమాటో బాయ్గా పనిచేస్తాడు ఆయన, డెలివరీ బాయ్గా. జొమాటో సంస్థలో CEO, నెలకి ₹1 కోటి జీతం తీసుకునే మనిషి ఖచ్చితంగా వారానికి ఒక్కరోజు హైదరాబాదులోనో, విజయవాడలోనో, బెంగళూరులోనో ఎక్కడో వచ్చాడు మామూలు బాయ్గా, ఎవడూ గుర్తుపట్టకుండా చిన్న టోపీ ఒకటి పెట్టుకుని ఆ రోజు డ్యూటీలో ఉన్నవాడిని పక్కకి వెళ్ళిపోమని చెప్పి ఆయన డ్యూటీ ఏం చేస్తాడు. అందువల్ల ఆ సంస్థ అంత అభివృద్ధిలో ఉంది, ఆయన అంత జీతంలో ఉన్నాడు. ఇది బృందం, ఒక టీం వర్క్ నడిపించగా. అప్పుడు ఆయన దగ్గర ఇంకోటి డ్యూటీ ఆయన తీసుకున్నాక అవతల వాడు ఏమనుకుంటాడు, అయ్య బాబోయ్ మన CEO గారు ఇచ్చారు, ఆయన డ్యూటీ చేస్తాడు, నా డ్యూటీ నేను ఇంకా జాగ్రత్తగా చేయాలి అంటాడు. ఈ డ్యూటీలో ఉండే లోపాలు కనపడతాడు, కస్టమర్ల యొక్క వాంఛలు ఏమిటో చూసుకుంటాడు. ఆ ప్రకారం కంపెనీలో కొత్త ఐడియాస్ వస్తాయి. నేను CEO అయ్యాను కదా అని ఏసీ రూమ్లో తలుపేసి కూర్చుని మాటిమాటికి టీ తాగాడు అనుకో, పైత్యం వస్తుంది, ఏమీ రాదు ఇక్కడ. ఎంతసేపు పని చేయించి వాళ్ళకి టిక్కెలు వేయడం, మార్కులు వేయడం చూసుకుంటే, నువ్వు టీం లీడర్ అయితే నిజంగా టీంలో ఒకసారి పని చేయాలి. పూర్వం రాజులు చేసేవారండి. మీరు రాజుల పురాణ కథల్లో చూడండి, ప్రతి రాజు మారువేషంలో తిరిగేవాడు. మారువేషంలో అసలు రాజు అని తెలియదు, ఒక బెచ్చగాళ్ళలాగా చెప్పు పట్టుకుని తిరిగేవాడు, ఇంటింటికి తిరిగేవాడు. తిరుగుతుంటే జనం ఏమనుకుంటున్నారో వినేవాడు. ఎవరైనా సరే ఈ రాజ్యమే అధవరాజ్యం, చచ్చిపోతున్నా అంటే అంబాబోయ్ నన్ను ఎంత తిట్టుకుంటున్నారా జనం, వెంటనే మార్చుకునేవాడు. అందుకే రాజులు 100 ఏళ్ల తరబడి దేశాన్ని పరిపాలించారు. కొలంబస్ లాంటి వాళ్ళందరూ ఇండియా వైపు ఆకర్షితులు అయ్యేలా చేశారు నాటి రాజుల పరిపాలనలో. ఎందుకని శ్రీరాముడి దగ్గర నుంచి శివాజీ వరకు మారువేషాల్లో తిరిగిన వాళ్ళే. మారువేషాల్లో తిరిగి తమ లోపాలు ఏమిటో తెలుసుకున్నారు వాళ్ళు. పెద్ద కంపెనీల మేనేజర్లు అందరూ నువ్వు కూడా లీడర్ అయితే చేయవలసిన టీం వర్క్ చేయించాలి అంటే ఆ టీంలో మనం కలిసిపోవాలి, వాళ్ళ మీద పెత్తనం చేయడం కాదు ఇక్కడ. అలా కలిసిపోయాడు ఆయన. అందుకని ₹1 కోటి జీతం తీసుకున్న డెలివరీ బాయ్గా ఉంటాడు. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఉంటాడు. నష్టం ఏంటి? వాళ్ళ కష్టాలన్నీ తెలుస్తాయి. ముఖ్యంగా వాళ్ళకి చాలా బాధ్యత ఏర్పడుతుంది. వెంటనే ఇక్కడ మన యజమానే మన దగ్గరికి వచ్చాడు. ఇంకో మాట చెబుతున్నా, CA అంటే ముఖ్యంగా ఉండవలసింది ఏమిటో తెలుసా? ఎథికల్ వాల్యూ. చిన్నపిల్లలైనా మీకు దండం పెట్టి కోరుతున్న ఆడిటింగ్ రంగం ఒకటి సరిగ్గా ఉంటే భారతదేశం ఆర్థికంలో ప్రథమ స్థానానికి ఏడాదిలో వెళ్ళిపోతుంది. ఇప్పటికే 4 అక్కల్లా ఏడాదిలో మొదటి స్థానానికి వెళ్ళిపోతున్నాడు. చాలామంది పన్నులు కట్టకుండా ఎగ్గొట్టేసి ఆ మొత్తం అంతా గుళ్ళు కడుతున్నారు. మాకు తెలుసు బాగా, పన్నులు కట్టాల్సిన సొమ్ముతో గుళ్ళు కడుతున్నారండి. దేవుడు వీళ్ళకి లోకిపోయాడు. బ్లాక్ మనీ. ఎందుకంటే మాకు ఖాతాలు పెరుగుతున్నాయి విపరీతంగా, మాకే తెలుసు. ఎక్కడ ఊపిరి సలపదండి. నేను విజయవాడ వస్తున్నట్టుగా ఎవరికి చెప్పదు. కార్యకర్తలు శ్రీనివాసరావు గారికి చెప్పాను, ఎవరికి నేను చెప్పొద్దండి. చెప్తే ఏమవుతుంది తెలుసా? పొద్దున్న మీటింగ్, రాత్రి మీటింగ్, రేపో మీటింగ్, నాకు బెడ్డలు ఉండరు. ఇంకా నేను గుడి కట్టామంటే బ్రహ్మోత్సవాలు. దేనికంటే బ్లాక్ మనీ పెరిగింది, అంతకంటే లేదు ఇక్కడ. ఎందుకు కట్టావు గుడి? పక్కన గుడి ఉండగా, అసలు కనకదుర్గ గుడి ఉండగా నువ్వు 100 గుళ్ళు కడితే మాత్రం ఎవడొస్తాడా ఇక్కడికి? ఈ గుడి ఎందుకు కట్టమంటే ఈయన గారి పెత్తనానికి డబ్బులు ఎక్కువై. అందుకే ఈ చాలా జరుగుతుంది పనులు కట్టకుండా. నిజాయితీగా మీరు పనిచేసి యజమాని క్షేమం కోరుతూనే దేశానికి నష్టం కలగకుండా చూడండి. మీ CA విద్య చారిత్రకంగా పరమార్థం అవుతుంది.
దీన్ని ఎథికల్ వాల్యూ అంటారు, నైతికమైన విలువ. ఇది యంత్రానికి చేత కాదండి. 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా ఏం చేస్తుంది తెలుసా? దానికి ఒక ఫీడ్ చేస్తాడు వీడు. నేను ఇంత ఆస్తి, నాకు 5,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నా సరే 500 రూపాయల పన్నే కట్టాలి, ఎలా కట్టాలో తీయమంటాడు. 3 నిమిషాల్లో ఓ ఫారం ఇస్తుంది. అది ఇలాంటి నాటకం ఆడమని. అదే మనిషి అయితే ఏం చేస్తాడు? ఏమయ్యా 5,000 కోట్లు ఏం చేసుకుంటావయ్యా? పైగా నీకు పిల్లలు కూడా లేరు, చచ్చిపోతున్నావు, అలాగా ఏం చేసుకుంటావు? మతుందా లేదా అని కాస్త నచ్చజెప్పి నీకు మేలు జరిగేలాగా, దేశానికి మేలు జరిగేలాగా నేను చెబుతానయ్యా అని చెప్పగలిగిన మానవతా హృదయం మీకుంటుందమ్మా. యంత్రానికి ఉండదు, యంత్రానికి ఉండదు. 1000 యంత్రాలు వచ్చినా మన ముందు నిలబడదు, మన ముందు నిలబడదు. 1000 యంత్రాలు వచ్చినా మానవత్వం యంత్రానికి ఉంటుందా అండి? నాయకత్వం యంత్రానికి ఉంటుందా అండి? నలుగురిలో కలిసిపోయే లక్షణం యంత్రానికి ఉంటుందా అండి? ఎంత ప్రయత్నిస్తే మాత్రం. అంతేకాదు, నలుగురిని సమన్వయం చేయగలగాలి. మనం దేనికైనా సర్దుకోగలగాలి, ఎవరితోనైనా సర్దుకోవాలి. అడాప్టబిలిటీ, వాళ్ళని మనం దత్త చేసుకోవాలి అవసరమైతే. ఒకడు మాట వినడు, పని చేసేటప్పుడు ఒక మాట వినడు, కానీ వాడికి ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు, వాడు చెప్తే వింటాడు. వాడు చేసి చెప్పించాలి. ఏదో చేస్తే వింటాడు, కొంచెం ప్రయోజనం ఇస్తే కలిగిస్తే వింటాడు, కొంచెం బెదిరిస్తే వింటాడు, ఏం చేస్తే వింటాడో అది జయించు, అంతే లెక్క. ఇంకో మాట చెబుతున్నా, పురాణాలు చదివిన వ్యక్తిగా పరీక్షలను ఎదుర్కొనే ముందు, శిక్షణ తీసుకునే ముందు మీ మనస్సు ఎలా ఉండాలో తెలుసా? భీముళ్ళా ఉండాలి, దుర్యోధనుల్లా ఉండద్దు. భారతం చివరిలో దుర్యోధనుడికి భీముడికి గదాయుద్ధం జరుగుతుంది. అక్కడ భీముడు ఏమనుకున్నాడో తెలుసా? భీముడు ఏమనుకున్నాడో, ఎలా పోరాటానికి సిద్ధమయ్యాడో, దుర్యోధనుడు ఎలా పోరాటానికి సిద్ధమయ్యాడో వ్యాసుడు రాస్తాడు. సింహో యథావనే అన్నట్టుగా భీముడు తయారయ్యట. దుర్యోధనుడు ఎలా తయారయ్యట? గజమివాహ్వయతు అంటాడు. విచిత్రం అండి, ఈ ఉపమానాల్లో ఉంది తేడా. భీముడు ఎలా గద పట్టుకుని ముందుకెళ్ళాడు అంటే యుద్ధానికి, సింహో యథావనే, నేను ఒక సింహాన్ని, దుర్యోధనుడు ఒక సింహం, వాడేమి చిన్నవాడు కాదు, వాడు ఒక సింహం, నేను ఒక సింహాన్ని, ఒక సింహాన్ని ఎదుర్కోబోతున్న సింహాన్ని నేను అని సింహంతో పోరాడాలి అనుకుని సిద్ధపడ్డట. దుర్యోధనుడు ఎలా సిద్ధపడ్డాడో తెలుసా? గజమివాహ్వయతు, నేనో ఏనుగుని, భీముడో ఏనుగుతో పోరాడాలి అనుకున్నట్ట. భీముడు తనని సింహంతో పోల్చుకున్నాడు, దుర్యోధనుడు తనను తాను ఏనుగుతో పోల్చుకున్నాడు. ఏనుగు సింహం పోరాడితే ఏది గెలుస్తుందో మీకు తెలుసు, భీముడే గెలిచాడు, దుర్యోధనుడు ఓడిపోయాడు. నువ్వు పోల్చుకోవడమే తక్కువగా ఉంటే నువ్వెలా గెలుస్తావయ్యా? నువ్వు పోరాటానికి సిద్ధపడుతున్నావు అంటే సింహం అనుకోవాలి, కానీ నా బతుకు కుక్క బతుకే, మా అమ్మ కూడా కుక్క అంటూ ఉండేది, నేనేం పాస్ అవుతా అంటే ఏమి పాస్ అవ్వ, నాలుగు బయటెట్టు కూర్చుంటావు కుక్కలాగా, అంతే. సింహం అనుకోవాలి కదా ఖచ్చితంగా. అవకాశం ఎప్పుడో వస్తుందండి, అస్తమానం రాదు మనకి. మీరు పరీక్షలకు తయారవుతుంటేనే మీకు ఆడిటింగ్ అవకాశాలు వస్తాయి, ఒప్పుకోవాలి. ఓ పక్క పరీక్షలు చదువుకుంటేనే అది చెయ్యాలి, ప్రైవేట్గా పెద్ద ఆడిటర్ల దగ్గర పని చేయాలి, అభ్యాసం చేసుకోవాలి బాగా. ఎందుకంటే అవకాశాలు ఎప్పుడూ బంతులు లాంటివి, అనుకోకుండా వస్తాయి. వచ్చినప్పుడు నేర్పుగా పట్టుకుని అంతకంటే నేర్పుగా తిప్పి కొట్టాలి. అవకాశం అనే బంతిని అందుకోగలిగిన వాడే ది మోస్ట్ బెస్ట్ క్రికెట్ ప్లేయర్ అవుతాడు ఖచ్చితంగా. క్యాచింగ్ అంటే అర్థం అది. అవకాశాన్ని నువ్వు అందుకోలేదనుకో, అవకాశాలు ఎలా అంటే ఏసీ తలుపులు లాంటివి. మామూలు తలుపులు వేరు, మనం వేస్తే కానీ తలుపు మూతపడదు. ఏసీ తలుపు అలా కాదు, మనం రాగానే మూతపడిపోతుంది వెనకాల. మన వెనకాలే అవకాశం ఏసీ తలుపులు లాంటివి, మన వెనకాలే మూతపడిపోతూ ఉంటాయి. నువ్వు అందుకోవాలి వెంటనే. ఇక్కడ నాకు ఇప్పుడు ఖాళీ లేదు, ముహూర్తం కుదరదు, ఇవాళ అమావాస్య కదా, 4 రోజులు అయ్యాక నువ్వు అమావాస్య అయ్యే వరకు తలుపులు ఉండవు అక్కడ. అవకాశం బంతి, దాన్ని అందుకోగలగాలి ఖచ్చితంగా. ఇంకో మాట, ఇలా అందుకుని పరిశ్రమ చేయడానికి మీకు అడ్డొచ్చేవి ఏమిటో కూడా చెబుతా, వాటిని పరిహారం ఎలా చేయాలో చెబుతా 5 నిమిషాలు. ఈ వయస్సులో అడ్డొచ్చేవి ఏమిటో మాకు తెలుసు, మా వయస్సులో మాకు రావమ్మా. ఒక రకంగా మేము అదృష్టవంతులు. అనేక రకాల ఆలోచనలు మిమ్మల్ని కమ్మేస్తూ ఉంటాయి. ఎందుకంటే పైలా 25 వయస్సు అంటారు. మీ వయస్సు 18 ఏళ్ల వయస్సుని పైలా 25 వయస్సు అంటారు. హార్మోన్స్, స్త్రీలలో స్త్రీ హార్మోన్స్, పురుషుల్లో పురుష హార్మోన్స్ విపరీతంగా వృద్ధి చెంది ఉంటాయి ఇక్కడ. అందుకే నేను తరచు చెబుతూ ఉంటాను, కో ఎడ్యుకేషన్ ప్రమాదం ఉండు బాబు, పెట్టకండి. కానీ మరి తప్పదు కదా, ఎక్కడ నడిపిస్తాం? ఎవరి మనస్సును వారే నిగ్రహించుకోగలగాలి. మనం ఎప్పుడు ఎటువంటి ఆలోచనలు చేస్తే మన చుట్టూ ఉండే అటువంటి ఆలోచనలన్నీ మన దగ్గరకు వచ్చి చేరతాయి. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా?
ఒక పెద్ద గుడ్డ ఉందనుకోండి, ఒక తెర ఉంది, ఈ వీధికి అంత తెర ఉందనుకోండి, అది పైకి లేపి మడత పెట్టమన్నారు. ఆ 4 వైపులా నలుగురు పట్టుకోండి, పైకి లేపండి. లేచింది కదా, తెర పైకి లేచింది, పల్చటి గుడ్డే, నలుగురు పట్టుకున్నారు, పైకి లేచింది. దాని మధ్యలో ఒక రాయి వేయండి. వెంటనే ఆ గుడ్డ మీద ఉన్న చిన్న చిన్న రాళ్ళు, రేణువులు అన్నీ మధ్యలోకి వచ్చేస్తాయా లేదా? మధ్యలో ఒక రాయి వేసాం. ఈ రాయి బరువు కారణంగా ఆ చుట్టుపక్కల ఆ గుడ్డ మీద ఉన్న మలినాలు, రేణువులు, కాగితం మొక్కలు, గడ్డి పరకలు ఏమున్నా మధ్యలోకి వస్తాయా లేదా బరువుగా? అలాగ నీ మనస్సులో ఎప్పుడూ బరువుగా చెడ్డ ఆలోచనలే చేస్తూ ఉంటే విజయవాడలో ఉండే చెడ్డ ఆలోచనలన్నీ నీ దగ్గరికి వస్తాయి ఖచ్చితంగా. ఎప్పుడు మన ఆలోచనలు బాగా పనిచేస్తాయి. ఆ మనస్సుకి శక్తి లేదనుకోకండి, మనస్సుకి ఎంత శక్తి ఉందో తెలుస్తూనే ఉంది. చక్కగా CA పరీక్షకి 5 ఏళ్ళు తయారవుదామని ఫౌండేషన్ కూడా అయిపోయి ఇంటర్లో చేరి సైమల్టేనియస్గా డిగ్రీ చేసేసి ఫైనల్ చేద్దాం అనుకుంటూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి చూశాక మొదటి రోజు ఇలా క్లాసుకి రాగానే పక్కకి తిరిగాడు, అంతే, ఐసే అట్టై రొట్టై మట్టయిపోయాడు. ఇన్ని చప్పట్లు మోగాయంటే ఇప్పటికే కేసులు నడుస్తున్నాయి బాగా. అధిపతులు జాగ్రత్త పడడం మంచిది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మన గెలుపుని మనం అంగీకరించడం కాదు, మనం ఎక్కడ ఓడిపోతున్నామో కూడా మీరు తెలుసుకుంటున్నారు. చిన్నవాళ్ళైనా మీకు నమస్కారం, మీకు నమస్కారం. ఎక్కడ ఓడిపోతున్నామో తెలుసుకుంటే గెలుస్తాం ఖచ్చితంగా. పక్కకి తిరగగానే ఎందుకు ఐసైపోయి అట్టయిపోయాడండి? ఇలాంటి అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చూడలేదా చెల్లెలుగా? ఆ అమ్మాయిని చెల్లెలు అనుకున్నాడు, అమ్మాయి పరాయిదైంది, ఫీలింగ్ మారిపోయింది. ఈ వయస్సే అది కూడా. అక్కడ చెల్లెలు, పొరపాట్లు కూడా ఆలోచన రాదు, ఇక్కడ వస్తోంది. తెలివైన వాడు ఏం చేస్తాడు? నిగ్రహించుకుంటాడు. నేను చదువుకుందుకు వచ్చాను ఇక్కడ, లైన్ వేయడానికి కాదు, ఇక్కడ SMS పంపడానికి కాదు, ఇక్కడ సంక్షిప్త మధుర సందేశాలు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని నిగ్రహించు. ఎందుకని? ఇంత పెద్ద గుడ్డ, ఈ సమాజం, ఈ మొత్తం మందిరం అంతా ఇంత పెద్ద గుడ్డ, దాని మధ్యలో ఓ రాయి వేసావు. ఒక చెడ్డ ఆలోచన వచ్చింది, వెంటనే చుట్టుపక్కల ఉండే చెడ్డ ఆలోచనలు వస్తాయి. వీడికి ఇలా చూడగానే పక్కవాడే, ఏంట్రా అడు చూస్తున్నావు, బాగుందా అంటాడు, ఇదే పక్కరాయి అంటే. వెంటనే వీడేమంటే, బాగుండమేట్రా, అదిరిపోయింది ఫిగర్ అంటాడు. అంతే, ఆవిడ ఫిగరు, వీడికి షుగర్. వెంటనే తర్వాత BP. పొరపాటున అమ్మాయి మధ్యలో క్లాసులోంచి లేచి అలా బయటికి వెళ్ళి అలా పెడుతూ ఉంటుంది. అప్పుడు వీడేమంటాడు, ఇదిగో చూడు, మనం చూడాలని వచ్చింది అలాగా. దీన్నే సంస్కృతంలో ఏమంటారో తెలుసా? దీన్నే సంస్కృతంలో పూర్వమే చెప్పారు, 2000 ఏళ్ల క్రితం, కామీ స్వతాం పశ్యతి అంటారు. కాముకుడైన వాడు ప్రతిదీ తన గురించే జరుగుతుంది అనుకునే భ్రమలో ఉంటాడట. ఆ అమ్మాయి అసలు ఎందుకు వెళ్ళిందో, ఇంకోటి కోసం వెళ్ళిందేమో నీకేమన్నా తెలుసా? నీకెందుకు ఆ గొడవ? వదిలేరాదా? మామూలుగా వెళ్ళుండొచ్చు, ఏదో పని మీద వెళ్ళొచ్చు, ఇంకో నీకెందుకు గొడవ? ఇందులో పడతాడు వెంటనే లక్ష్యం పక్కకి వెళ్ళిపోయింది లేదా? పోయింది, మొత్తం బాగానే పోయింది. ఇక్కడ దాని నుంచి బయటపడాలండి. అలాగా మధ్యలో పడిన బిడ్డలాగా మిగిలిన చెడ్డ ఆలోచనలు వస్తే మనం మంచి ఆలోచన చేయాలి. అంత బరువైన మంచి ఆలోచన లక్ష్య సాధన. అటువంటప్పుడు ఖచ్చితంగా మన మనసులో రావాల్సింది ఏమిటో తెలుసా? ఒక శ్రీరాముడు, ఒక హనుమంతుడు, ఒక వివేకానందుడు లాంటి వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మనం ఎందుకు వచ్చాం అలా ఉండాలి ఖచ్చితంగా. రాముడికి విద్య అంటే విద్యే, హనుమంతుడికి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే, వివేకానందుడికి బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యం. 39 ఏళ్ళు బతికాడు మహానుభావుడు, కేవలం బ్రహ్మచారి. ఆయన చాలా అందమైన వాడండి. భారతీయ తాత్విక రంగంలో మహత్తరమైన అందంతో ఉండేవాళ్ళు 4 ఉన్నారండి. నలుగురు ఒకే పొడుగు, ఒకే వెడల్పు, ఒకే రకమైన అందం, 4 మహానుభావులు. ఒకరు శ్రీరామచంద్రుడు, ఆయన తర్వాత గౌతమ బుద్ధుడు, ఆయన తర్వాత వివేకానందుడు, ఆయన తర్వాత శంకరాచార్య. ఒకరు శ్రీరామచంద్రుడు, 2 గౌతమ బుద్ధుడు, 3 శంకరాచార్య, 4 వివేకానందుడు. ఈ 4 అపూర్వమైన సౌందర్యం. మీరు వాళ్ళ ఫోటో చూసినా సరే, సమూహ శంకరాచార్య సహా మీరు ఆయన ఫోటో చూసినా సరే, ఏం మన్మధుడు అనుకుంటాం మనం. తేజస్సు, అపూర్వమైన తేజస్సు. కానీ శ్రీరాముడిని అలా అట్టిపట్టిన ఆయన కూడా ఏకపత్ని వ్రతుడు, 2వ వ్యక్తి ఆయనకి తెలియదు. మిగిలిన 3 ఈయన బుద్ధుడు భార్యను వదిలేసాడు, మధ్యలో వచ్చాడు, మళ్ళీ అసలు అటుకే చూడలేదు. ఇంకా వివేకానందుడు, శంకరాచార్య అయితే బ్రహ్మచారులే పూర్తిగా. ఇంత అందమైన వాడు దేశంలో పర్యటిస్తూ ఉంటే వివేకానందుడు మనస్సు నిగ్రహించుకునే విధానం చెబుతున్నాను. నా పిల్లలు లాంటి వాళ్ళు కాబట్టి నిగ్రహించుకోవచ్చు, చాలా తేలిగ్గా నిగ్రహించుకోవచ్చు.
ఆ ఆలోచనని పొడిగించద్దు, వచ్చింది అది. దానికి పక్కవాడు ఏంట్రా, ఏం లేదురా అని ఆపేయాలి. అందుకే అది ఫిగరు ఇది షుగర్ అని మాట్లాడదు, కంటిన్యూ చేయొద్దు దాన్ని, తెంపై. మరి అటు చూసాము దగ్గర ఏం పని లేదురా, దోమ కొట్టిని చూసా అని చెప్పాలంతే, దాన్ని పొడిగించద్దు. ఇంకా ఆయన పర్యటన చేస్తూ ఒక చోట ఒక ధర్మసత్రంలో ఉన్నాడు. రాత్రి వేళ ఒక గదిలో పడుకున్నాడు. ఆ పక్కనే ఒక కుటుంబం యాత్రకు ఏదో వచ్చారు. ఆ కుటుంబంలో ఒక బాల వితంతు ఉంది. ఆ రోజుల్లో ఆ దుర్భర పరిస్థితి ఒకటి ఉండేది. చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవారు. అనారోగ్యాల వల్ల భర్తలో భార్యలో ఎవరో ఒకరు పోయేవారు. ఇద్దరూ పోతే గొడవ లేదు, భర్త పోతే భార్యకి మళ్ళీ పెళ్ళి లేదు. ఇంకా 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా జీవితం అంతా అంతే. ఆ అమ్మాయి వయస్సు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు కూడా లేదు. ఈయన వయస్సు 30, ఆ అమ్మాయి వయస్సు 25. బాల వితంతు, జాలి పడవలసిన పరిస్థితి. ఆ అమ్మాయికి ఈయన బాగా నచ్చాడు. ఈ అందం, ఈ అంతకుముందే సభలో మాట్లాడాడైనా ఆ మాట్లాడిన పాండిత్యం, జ్ఞానం ఇవన్నీ నచ్చాయి. పాపం ఆ ఇతనున్న గది దగ్గరికి 4-5 సార్లు వచ్చి పడుతోంది ఆ అమ్మాయి, ఏం మాట్లాడకుండా. ఇలా రావడం, ఇలా రావడం, వెళ్ళడం, ఇలా చూడడం, వెళ్ళడం, మళ్ళీ ఈయన చూస్తుంటే సిగ్గుపడి వెళ్ళడం. వెంటనే వివేకానందుడు చేసిన పని ఏమిటో తెలుసా? నేను ఇందాక చెప్పినట్టుగా ఐసే అట్టే రొట్టె పోలా, పక్కకి చూడలా, ఎవడికి చెప్పలా. ఆ రాత్రి పక్కనున్న శిష్యులకు కూడా చెప్పకుండా ఆ గది ఖాళీ చేసి తెల్లారేసరికి ఊరు దాటి వెళ్ళిపోయాడు. అది నిగ్రహించుకునే విధానం, అది నిగ్రహించుకునే. ఆ అమ్మాయిని ఏం అనలేదు, ఆ అమ్మాయిని ఏం అనలేదు. ఏం నీకు బుద్ధి లేదా అని తప్పది. అమ్మాయి బాల వితంతు, జీవితంలోనే ఏ కోరికలు తీరలేదు, దౌర్భాగ్యం. ఇతను కనబడ్డాడు, వయస్సులో ఉన్నాడు, తప్పేమీ లేదు. పెళ్లి చేసుకుంటే వితంతు వివాహం సంఘ సంస్కరణను కూడా అంటారు. కానీ ఈయన లక్ష్యం వేరు. గురువుగారి లక్ష్యమైనటువంటి అద్వైత సిద్ధాంత ప్రచారం ఈ వివేకానందుడి లక్ష్యం. కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే ఆయన దానికి మనమంతా ఉన్నాగా. వివేకానందుడు శంకరాచార్య ఎందుకు పనిలేక ఆ లోటు తీర్చడానికి మనం ఉన్నాగా. 140 కోట్ల జనాభా. కానీ ఈ పెంట పని వాడు కూడా చేయాలేటి. ఆయన వెంటనే చేసిన పని ఏమిటంటే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అంచేత నీకు ఇటువంటి పిచ్చి వ్యవహారాల్లో పడవలసిన పరిస్థితి వస్తే ఖాళీ చేసి వెళ్ళిపో. అంటే పరీక్ష కేంద్రం నుంచి వెళ్ళిపోమని కాదు, దూరం వెళ్ళిపో అంతే. పట్టించుకోక, మాట్లాడక, అసలు ఆ విషయానికి వెళ్ళక, ఆ జోలికి వెళ్ళక, మళ్ళీ అటుకేసి చూడక. ఆడైనా మొగైనా ఎవరికైనా వర్తిస్తుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఈవేళ మీ వయస్సు వాళ్ళ మీద పనిచేస్తున్న ప్రభావాలు చాలా ఉన్నాయి. మీరు టీవీ చూసినా, యూట్యూబ్ చూసినా, మీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఆకుపచ్చ ఉంగరం పెట్టుకోండి, తోకపచ్చ బొంగరం పెట్టుకోండి. నేను ఒక యజ్ఞం చేయిస్తా, నేను ఒక వ్రతం చేయిస్తా, నేను ఒక నోము చేయిస్తా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మ. ఈ పిచ్చి మాయల్లో పడకండి. మనిషి మీద ఎప్పుడూ దేవతల ప్రభావం, దెయ్యాల ప్రభావం, గ్రహస్థితి ప్రభావం, పరిస్థితి ప్రభావం అన్నీ ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ వాటన్నిటి నుంచి తప్పించుకునే అపూర్వమైన మేధాశక్తి, ధైర్యం మనకి భగవంతుడు ఇచ్చాడు. ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. మీ రాశి మీ నక్షత్రం చూసుకుని నేను CA పాస్ అవుతుంది దాన్ని బట్టి ఉండదు. ఇక్కడ ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. మీరు పుట్టిన రాశిలో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పుట్టారు. కుక్కలు, కోతులు కూడా పుట్టాయి. కానీ వాటికి పంచాంగం ఉందనే విషయం తెలియదు, లేకపోతే అవి కూడా వచ్చాయి. ఎవరికి చెప్తారు ఇవన్నీ పనిలేక? నువ్వు పుట్టిన రాశిలో కొన్ని కోట్ల మంది పుట్టారు. అది నీవు ఒక్కడికే జరుగుతున్నా? ఎలా జరుగుతుంది? మంచి అయినా చెడ్డైనా, మంచి అయినా చెడ్డైనా జరగదండి. అలాగా అంతమందికి సమానంగా జరుగుతుంది. అందులో నీకు జరిగేది 1000లో 1 వంతు. దానికంత కంగారు పడక్కల్లా. ఈ సమస్త శక్తుల నుంచి బయటపడి మన పరీక్షల్లో మనం విజయం సాధించాలి. మనం చిత్తశుద్ధితో ఉండాలంటే ఎప్పుడు మనస్సులో భగవత్ స్మరణ మానకూడదు. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇలా ఏదో ఒక దేవతా మంత్రం మీకు మీరే ఉపదేశం చేసుకుని నిరంతరం మనస్సులో స్మరించండి. మీరు అనుకున్న లక్ష్యాన్ని అద్భుతంగా సాధించగలుగుతారు, సందేహం లేదు. విద్యార్థులు కాబట్టి రగులుతున్న సమస్య కాబట్టి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఒకే ఒక్క కోచింగ్ సెంటర్లో ఈ సంవత్సరంలో జనవరి నుంచి మే వరకు 16 మంది చచ్చిపోయారు. ఒకే ఒక్క కోచింగ్ సెంటర్. పేర్లు మనకి ముఖ్యం కాదు, వ్యవహారం ముఖ్యం. 16 మంది, 5 నెలలు అవ్వలేదు ఇంకా. ఇవాళ 31వ తేదీ అంటే నెలకి 3 కంటే ఎక్కువే.
10 రోజులకు ఒకళ్ళు ఊరేసేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే సీలింగ్ ఫ్యాన్లు తీసేద్దామా, చుట్టూ వలలు కట్టేద్దామా, దరిద్రపు ఆలోచన అంటారు. వెనకటికి ఒక అమ్మాయిని ప్రేమించాట. మీకు ఈ ఉదాహరణ బాగా అర్థమవుతుంది. మరి ఏ వయసు కావో అర్థమయ్యే ఉదాహరణ అక్కడ ఉండాలి కదా. ఒక అమ్మాయిని ప్రేమించాట. ఈ మామూలే కదా ప్రేమ వివాహాలను తల్లిదండ్రులు ఒప్పుకోరు, ఇంక మామూలే సినిమా స్టోరీ. ఆ అమ్మాయిని ఏదో మొత్తం మీద బలవంత పెట్టారు, వేరే పెళ్లి చేసేస్తున్నారు. అమ్మాయికి ఇష్టం లేదు, కానీ ఏదో మొత్తం మీద చేస్తుంటే అమ్మాయి ఓకే పోన్లే అనుకుంది. ఆవిడ ఎందుకు వచ్చిన గొడవ సర్దేసుకుంది. వీడికి మాత్రం ఆ పెళ్లి జరగొట్టాలి అని పురోహితుడిని కలిసి ఏమండి ఏం చేస్తే పెళ్ళి ఆగిపోతుంది, ఏం చేస్తే పెళ్ళి ఎందుకు ఆగుతుందయ్యా, చాలా కష్టం, అది తప్పు కూడాను, పెళ్ళి ఆగుతుందని నన్ను అడుగుతాడు పైగారు పురోహితుడిని. అంటే లేదండి పెళ్లిలో కొన్ని ప్రధానమైన ఉంటాయి కదండి, అది ఏదైనా ఆపేస్తే ముహూర్తం వాయిదా పడుతుంది కదా, మనం చూసుకోవచ్చు తర్వాత. అంటే ప్రధానమైనవంటే మరి జీలకర్ర నెత్తి మీద పెడతారా, జీలకర్ర బెల్లమును మంగళసూత్రం కడతారు, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత తలంబరాలు పోస్తారు, అప్పుడు మరి వీడియో అది బాగా తీస్తూ ఉంటారు, అది కూడా ముఖ్యం. ఇంకోటి ఉందయ్యా, సన్నికెళ్ళ మీద రాయి పెట్టి తొక్కిస్తారు. ఈ పత్రం అని ఒకటి ఉంటుంది, దాంట్లో ఇలా కాలు పెట్టి తొక్కిస్తారు. ఆ అమ్మాయి కాలు పెట్టమని అబ్బాయి చేతి తొక్కిస్తారు, అబ్బాయి కాలు పెట్టమని అమ్మాయి చేతి తొక్కిస్తారు. తర్వాత ఇద్దరు ఈ కాలు పీక మీద పెట్టుకుని తొక్కుకోండి అని చెప్తారు. అని సన్నికెళ్ళ మీద కాలు పెట్టి తొక్కిస్తారా అంటే వాడు ఆలోచించాట, జీలకర్ర బెల్లం ముహూర్తం ఆపడం మన వల్ల కాదు, జీలకర్ర లేకపోతే రోళ్ళకర్ర పెట్టి చేసేస్తారు. మంగళసూత్రం ఆపడం అసలే మన వల్ల కాదు, అది ఎక్కడో కన్యాదాత దగ్గర ఉంటుంది, అది మనకు దొరకదు. తలంబరాలు ఆపడం కూడా మన వల్ల కాదు. ఇక లోకం ఏం దొరికిందంటే సన్నికలు దొరికింది. అందుకని అప్పటికే పెళ్లి కదా అని పెళ్లివారు సన్నికలు పత్రం ఉడికి దానికి పసుపు రాస్తారు, పసుపు దారం కడతారు. మరి పవిత్రమైన పని కదా, అది చూశాడు, ఆ సన్నికలు ఎత్తుకుపోయాడు. అది ఆగేస్తే పెళ్ళి అయిపోతుంది. అప్పటి నుంచే వచ్చిన సమస్య, సన్నికలు దాస్తే పెళ్ళి ఆగదు, సన్నికలు దాస్తే ముంతకాల్లో పెట్టి తొక్కించేస్తారు. జీవితం ఒక ప్రధానమైనది ఆగాలంటే ప్రధానమైనది చూసుకోవాలి, కానీ ఇదా ఖచ్చితంగా. అందుకని ఎప్పుడు ఆలోచన ఎలా ఉండాలి అంటే ఏదో చిన్నది ఏదో జరిగినంత మాత్రాన ఏదో అయిపోతుందని కాదు. ఇక్కడ బతికి ఉంటే చూడగలిగినటువంటి శుభాలు చాలా ఉన్నాయి. రామాయణంలో ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. భరతుడు రామ వియోగాన్ని భరించలేక, తన మీద వచ్చిన నిందలు భరించలేక, తన తల్లిని కైకేని అందరూ తిడుతుంటే భరించలేక చచ్చిపోదాం అనుకున్నాడు. ఆయన పాపం నిజాయితీపరుడు, ఆయన కోరుకోలేదు, వచ్చింది నింద. భరతుడికి కూడా ఇందులో పాత్ర ఉంది అన్నారు కొంతమంది, ఎవరో కాదు లక్ష్మణుడు అన్నాడు స్వయంగా. అనుమానమే ఎవరికైనా సరే, ఆయనకు కూడా ఉండే ఉంటుంది అన్నాడు. రాముడు నోరు మూసుకోమని చెప్పాడు. అటువంటి భరతుడు ఎందుకైనా మంచిది అన్నగారు 14 ఏళ్ల తర్వాత వస్తాడు కదా, అప్పుడైనా నిజం బయటపడుతుంది కదా, ఆయన రాజ్యం నేనేం కబళించట్లేదు కదా, ఆయన పాదుకలే సింహాసనం మీద పెట్టాను కదా, నేను కిందే కూర్చున్నాను కదా, నాకు రాజ్యకాంక్ష లేదు కదా, నేను సన్యాసాశ్రమంలో ఉన్నట్టుగా ఉన్నాను కదా, అన్నగారు రాగానే రాజ్యం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఆ క్షణం రాని అప్పుడు కూడా ప్రజలు నన్ను అర్థం చేసుకోకపోతే సీలింగ్ ఫ్యాన్ ఎలాగో సిద్ధంగానే ఉంది, దానికే ఉంది. పొరపాటు ఆలోచనలు వచ్చినప్పుడు ఇలా వాయిదా వెయ్యాలి. అలా వేశాడు. 14 ఏళ్ళు అయింది. సరిగ్గా చైత్రశుద్ధ పాఠ్యమి, రాముడు అయోధ్యలో ప్రవేశించిన రోజు ఏమిటో తెలుసా? ఉగాది తర్వాత వచ్చే పంచమి, చైత్రశుద్ధ పంచమి నాడు రాముడు అయోధ్యలో ప్రవేశించాడు. 14 ఏళ్ళు ముగిసి వనవాసం, అంతవరకు లెక్క రావడానికి వీల్లేదు. ఆ వచ్చిన రోజున ఆయన్ను చూసి భరతుడు అనుకున్నట, కళ్యాణీ బత గాధేయం లౌకికి ప్రతిభాతి మాం, కళ్యాణీ బత గాధేయం లౌకికి ప్రతిభాతి మాం, ఏతి జీవంతమానందం నరం వర్షశతాదపి, ఏతి జీవంతం ఆనందం నరం వర్షశతాదపి. నేను చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్నాను, కళ్యాణీ బత గాథ అయ్యం. లౌకికి లోకంలో అందరూ అనుకునే ఒక మాట విన్నాను నేను, ఏమిటంటే బతుకుంటే శుభాలు చూడొచ్చు, సుఖాలు పొందొచ్చు, చచ్చిపోతే ఏముంది, అపూర్వమైన మానవ జన్మను వదులుకుంటున్నాం కదా, మళ్ళీ మనిషిగా పుడతామని గ్యారంటీ ఏదైనా ఉందా? కుక్కగా పుట్టచ్చు, నక్కగా పుట్టచ్చు, అంతకంటే మానవ జన్మ వచ్చింది కదా, అదృష్టం. అన్నానికి నీళ్ళకి బట్టలకి లోటు లేని వాళ్ళ ఇంట్లో పుట్టాం కదా, కొంత ఫీజు కట్టి సీఏ పరీక్షగా తయారయ్యే కుటుంబంలో పుట్టాం కదా, మరి పేద కుటుంబం ఏం కాదు కదా, ఈ అదృష్టం మళ్ళీ వస్తుందా అన్న ఆశావాదంతో మనుషులు జీవిస్తే మనమందరం మన లక్ష్యాలు సాధించగలుగుతాం. అన్ని శుభాలు కళ్ళ చూస్తాం. అటువంటి శుభాలన్నీ మీ జీవితాల్లో పరంపరగా జరగాలి అని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ప్రార్థన చేస్తూ సెలవు.